సో లాస్ట్ క్లాస్ లో ఆల్మోస్ట్ ఓవర్ హెడ్ ప్రీ డిటర్మైన్డ్ రేట్ క్యాలిక్యులేషన్స్, ట్రీట్మెంట్ ఆఫ్ అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇంకా పెండింగ్ సమ్స్ ఏమున్నాయి ఒకసారి చెప్పండి అమ్మా. దిలీప్ చెప్పినా పెండింగ్ సమ్స్ ఇలిస్ట్రేషన్స్ ఏమున్నాయి? నైన్ 10 పెండింగ్ ఉన్నాయి సార్. సో 9 and 10 పెండింగ్ ఉన్నాయి అంతేనా? ఎస్ సార్, ఇలిస్ట్రేషన్స్ లో. ఓకే ఇలిస్ట్రేషన్స్ లో 9 and 10 పెండింగ్ నాన్న. ఓకే, ఆ రెండు కాన్సెప్ట్స్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు, ఎందుకంటే అవి అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్. మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేసాం? ఇప్పుడు దాకా మనం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కదా. సో మనం ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ డిస్కస్ చేసాం. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ గురించి ఏమీ డిస్కస్ చేయలేదు. సో దాని రిలేటెడ్ సమ్స్ ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో పెండింగ్ ఏమున్నాయి? 6. 1 సెకండ్ నాన్న. ఓకే సార్. 3 4 5 6 పెండింగ్ ఉందా నాన్న? ఎస్ సార్. ఓకే 6 పెండింగ్. నెక్స్ట్ 9 to 12 సార్. 9 10 11 12. 9 10 11 12. ఓకే 11 అయిపోయింది కదా. 11 అయిపోయింది. ఇది అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ అయిపోయింది ఆల్రెడీ. ఎస్ సార్. 12 ఉన్నాను. ఓకే 12. నెక్స్ట్ అంతేనా? సో ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసేద్దాం మనం. సో పెండింగ్ ఉన్న సమ్స్ అన్ని కంప్లీట్ చేస్తే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అయిపోతుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్స్ లో పెండింగ్ ఉన్న రెండు క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే ఓవరాల్ ఓవర్ హెడ్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 6 నా ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6. సో పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తున్నాం. సో పెండింగ్ ఉన్న క్వశ్చన్స్ మనకి అయిపోయిన కాన్సెప్ట్స్ మీద ఉన్న పెండింగ్ ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి అయిపోయిన కాన్సెప్ట్స్ మీద. సో అయితే ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అనాలిసిస్ అర్థం చేసుకుని మనం దాన్ని కంప్లీట్ చేయాలి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 6 నా. సో స్టార్ట్స్ విత్ దిలీప్. దిలీప్ స్టార్ట్ చేద్దాం నాన్న. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 6 చదువుతాను. నేను అడిగిన పాయింట్ ఆలోచించి సమాధానం చెప్పాలి. రైట్. జాబ్ నెంబర్ 1 and 8 was commenced on October 10th 2020 and completed on November 1st 2020. సో అక్టోబర్ నవంబర్ అరౌండ్ అక్టోబర్ 1 month లోనే విత్ ఇన్ ది 1 month లోనే కంప్లీట్ అయిపోయింది. మెటీరియల్స్ యూజ్ 6000, లేబర్ చార్జ్ టు ది జాబ్ 4000, అదర్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫాల్స్. సో ఆ జాబ్ కి సంబంధించి మెటీరియల్ ఎంత యాక్చువల్ గా ఏమో అంత అకౌంట్ ఫర్ చేసుకున్నాము, లేబర్ ఎంత ఏందో అంత అకౌంట్ ఫర్ చేసుకున్నాము, అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. అయితే ఈ జాబ్ కోసం మిషన్ నెంబర్ 215 ఒక మిషన్ వాడాను. యూజ్ ఫర్ 40 hours, మిషన్ అవర్ రేట్ బీయింగ్ 35. 40 hours కన్జ్యూమ్ చేసాడు. ఒక కవర్ కి రేట్ ప్రీ డిటర్మైన్డ్ రేట్ 35 rupees అనేది ఏంటి దిలీప్? ప్రీ డిటర్మైన్డ్ రేట్స్. మిషన్ అవర్ రేట్, ప్రీ డిటర్మైన్డ్ మిషన్ అవర్ రేట్ కదా. అలాగే నెక్స్ట్ మిషన్ నెంబర్ 160 ఉంది. దానికి కూడా చెప్తాను. యూజ్ 30 hours అండ్ మిషన్ అవర్ రేట్ బీయింగ్ 40. చెప్పు దిలీప్, 35 and 40 ఎలా ఎస్టిమేట్ చేస్తాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ బై మిషన్ అవర్స్. మిషన్ అవర్స్. ఇదంతా ప్రీవియస్ ఇయర్ డేటా తీసుకుని మనం లేదా ఒక బడ్జెట్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం ప్రీ డిటర్మైన్డ్ రేట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అవునా కదా? ఎస్ సార్. రైట్. దాన్ని తీసుకుని యాక్చువల్ గా యూజ్ చేసిన అవర్స్ దాన్ని ఏం చేస్తాం? మల్టిప్లై చేసి కస్టమర్ కి ఏం చేస్తాం? చార్జ్ చేస్తాం. జాబ్ కి చార్జ్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ 6 వెల్డర్స్ అబ్జర్వ్ చేస్తే సో 2 మిషన్స్ వాడాడు. అలాగే ఈ జాబ్ కోసం 6 వెల్డర్స్ కూడా వచ్చేస్తుంది, లేబర్ కూడా వర్క్ చేస్తారు. సో ఈ జాబ్ కోసం మిషన్స్ పనిచేస్తున్నాయి, లేబర్ వర్క్ చేస్తుంది.
On a job for 5 days, 8 hours each, direct labor per welder per hour per welder is 20 rupees. So labor hour rate, predetermined rate 20 rupees. సో దీనిలో ఓవర్ హెడ్ అనేది కస్టమర్ చార్జ్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ కాదు, డిపార్ట్మెంట్స్ పేర్లు మార్చండి, డిపార్ట్మెంట్స్ వైజ్ అనుకుంటే ఎలా ఉంటున్నాడు ఇక్కడ మిషన్ వైజ్ లేబర్ అవర్స్ వైజ్, అంటే లేబర్ అవర్స్ వాడుతున్నాం లేబర్ డిపార్ట్మెంట్, మిషన్స్ వాడుతున్నాం మిషనింగ్, కాస్ట్ సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు కదా. Yes, sir. Right, next. General expenses related to the production are not included for calculating either machine hour or direct labor hour rate total 20,000. ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. మిషన్ లేబరు కాకుండా ఇంకా ఎక్స్పెండిచర్స్ కూడా ఖర్చు అయ్యాయి ఓవర్ హెడ్స్, వాటిని వాడు ఏం పేరు పెట్టాడు, జనరల్ ఎక్స్పెన్స్ Expense. రిలేటెడ్ టు ప్రొడక్షన్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఐదర్ మిషన్ అవర్ ఆర్ డైరెక్ట్ లేబర్ అవర్ రేట్. టోటల్ ఎంత అంట 20,000 అంట. అలాగే టోటల్ డైరెక్ట్ వేజెస్ ఫర్ ది పీరియడ్ బీయింగ్ 2 lakhs అంట. అండ్ ఇది జాబ్ డేటానా? Yes, sir. కాదు, ఇది జాబ్ డేటా కాదు. జాబ్ కి సంబంధించినటువంటి మిషన్ అవర్స్ అవి చెప్పారు తప్ప జనరల్ ఎక్స్పెన్స్ అనేది ఒక జాబ్ కాదు నాన్న. ఎందుకనంటే వేజెస్ ఫర్ ది పీరియడ్ అన్నాడు. Yes, sir. కాన్సన్ట్రేట్ చేస్తావా? Yes, sir. లేబర్ అవర్ రేట్, డైరెక్ట్ లేబర్ అవర్ రేట్ టోటల్ 20,000. జనరల్ ఎక్స్పెన్సెస్ ఇవి రెండు కానివి 20,000 ఉన్నాయి. ఒక పీరియడ్ లో వేజెస్ 2 lakhs ఉన్నాయి. అంటే ఇది ఏ పీరియడ్, దేనికోసం సంబంధించిన డేటా ఉంటుంది మరి? ప్రీవియస్ ఇయర్. నువ్వు ఇందాక చెప్ప చూడు, ఈ 35, 40 ఉన్నాయా? Yes, sir. ఇవంతా ఒక పీరియడ్ ని బేస్ చేసుకునే కదా క్యాలిక్యులేట్ చేశాడు. Yes, sir. ఆ పీరియడ్ లో ఏది అంటే ఇవి క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించినటువంటి బేసిస్ లో మిషన్ అవర్స్ ఉన్నాయి, లేబర్ అవర్స్ ఉన్నాయి, కానీ జనరల్ ఎక్స్పెన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కస్టమర్ కి ఇంకా దాన్ని చార్జ్ చేయలేదు. చేయలేదు. Yes, sir. ఆ డేటా ఇస్తున్నాడు, ఆ పీరియడ్ డేటా అన్నమాట. పీరియడ్ అంటే ఇంకేం మరి, జాబ్ చేసి పీరియడ్ అంటే ఇంకేం, అదే కదా. Yes, sir. రైట్ నా? ఎందుకంటే లేకపోతే ఆల్రెడీ సార్ ఇది ఈ పీరియడ్ అనుకోవచ్చు కదా, ఈ జాబ్ కి సంబంధించిన పీరియడ్ లైక్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 1 అనుకోవచ్చు కదా. అలా అనుకుందామంటే అక్కడికి సంబంధించిన వేజెస్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా నాన్న పైన. Yes, sir. ఎంత ఇచ్చాడు వేజెస్? ఈ జాబ్ కి సంబంధించిన వేజెస్ ఎంత? 4,000, sir. మరి ఇక్కడ మరి ఎంత చెప్తుండే వేజెస్ గురించి? 2 lakhs. 20,000. Yes, sir. 2 lakhs. 2 lakhs అంటే ఒక జాబ్ కి సంబంధించింది కాదు ఇది. ఒక పీరియడ్ లో జరిగిన, ప్రీవియస్ పీరియడ్ లో జరిగిన అన్ని జాబ్ కి సంబంధించిన డేటా నాన్న. అర్థమవుతుందా? ఇలా కన్ఫ్యూజ్ చేస్తే డేటాలో మనం చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? Yes, sir. రైట్. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? Works cost. వర్క్స్ కాస్ట్ పెద్ద జాబ్. ఈ జాబ్ కి నువ్వు ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏం వస్తాయి? వర్క్స్ కాస్ట్ అన్న ఫ్యాక్టరీ కాస్ట్ అన్న ఒకటేనా కదా? Yes, sir. అంటే ఏం వస్తాయి దానిలో? Direct material, direct labor, లేబర్, డైరెక్ట్ లేబర్, factory overheads. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. ఓకేనా? Yes, sir. ఆ మూడు అకౌంటింగ్ లో వర్క్స్ కాస్ట్ ఎంత నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావో చెప్పు అని క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే దాని మీద సమ్ సాల్వ్ చేయాలి. నీకు అర్థమైనట్టేనా క్వశ్చన్? Yes, sir. రైట్ నా చెప్దాం. సో అడిగినటువంటి హెడ్డింగ్ పెడతాను. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ వర్క్స్ కాస్ట్ ఆఫ్ ఏ జాబ్ నెంబర్ 198. ఓకేనా? Yes, sir. రైట్. ఈ స్టేట్మెంట్ లో మనం తయారు చేయాలి. ఐటమ్ టు ఐటమ్ వెళ్దాం. ఫస్ట్ పాయింట్. సో ఈ జాబ్ కి సంబంధించినటువంటి డైరెక్ట్ మెటీరియల్ యూజ్డ్, యాక్చువల్లీ డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ ఎంత? 6,000, sir. 6,000. వెరీ గుడ్. నెక్స్ట్ 2 డైరెక్ట్ లేబర్ ఎంత? 4,000, sir. 4,000. డైరెక్ట్ ఎక్స్పెన్స్ డేటా అని చెప్పాడా? లేదు, sir. లేదు. సో నెక్స్ట్ మూడోది ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ లో చాలా రకాలుగా ఓవర్హెడ్ ని కస్టమర్ కి చార్జ్ చేస్తారు. Yes, sir. దానిలో మనకి చెప్తున్నాను 4 పాయింట్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే. ఒకటి మిషన్ నెంబర్ 215. అవునా కదా? Yes, sir. మిషన్ నెంబర్ 215 ని ఎంతసేపు పనిచేసాడు, దాని ప్రీడెటర్మైన్డ్ రేట్ ఎంత? 40 hours, sir. ఓకేనా? క్లారిటీ ఉందా? అర్థమవుతుంది కదా నీకు అది? Yes, sir. ఫార్ములా ఏంటి? అబ్జార్ప్షన్ ఫార్ములా
ఈ కస్టమర్ జాబ్ కి వారెంట్ ని చార్జ్ చేసే ఫార్ములా ఏంటి? Actual basis into predetermined rates. ఇక్కడ యాక్చువల్ బేసిస్ ఏంటి? Mission hours, sir. యాక్చువల్ మిషన్ అవర్స్ ఎన్ని జాబ్ కోసం? 40, sir. 40 ఇంటూ ప్రీ డిటర్మైన్ మిషన్ అవర్ రేట్ ఎంత? 140, 1400. 35. ప్రీ డిటర్మైన్ మిషన్ అవర్ రేట్ ఇస్ 35. ఓకేనా? Yes, sir. సో 40 ఇంటూ 35 మిషన్ ప్రకారం, అంటే ఈ మిషన్ ప్రకారం ఓవర్ కాస్ట్ ఎంత కస్టమర్ చార్జ్ చేస్తున్నాను నేను? 1400. Yes, sir. మా అర్థమైందా? నేను డౌట్ ఉందా? No, sir. Advance. రైట్. నెక్స్ట్ ఇంకొక మిషన్ కూడా వాడాడు. ఇప్పుడు ఆలోచించి కాన్సన్ట్రేట్ చేసి మిషన్ నెంబర్ 160. ఈ మిషన్ ఎంతకాలం వాడాడు? 30 hours. 30. పెర్ అవర్ రేట్ ఎంత? 40, sir. 40. సో 30 ఇంటూ 40 1200. 1200. వెరీ గుడ్. సో నెక్స్ట్ నాన్న ఇంకేం వాడాడు? Direct labor per welder. లేబర్ కూడా పనిచేశారు నాన్న. ఓవర్ హెడ్ ఇది కూడా. Yes, sir. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఇది కాదు, ఎందుకంటే డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఆల్రెడీ పైన చెప్పేశాడు. Yes, sir. ఈ లేబర్ కూడా ఇండైరెక్ట్ లేబర్ అన్నమాట. సో ఇండైరెక్ట్ లేబర్ కూడా కస్టమర్ జాబ్ కోసం పనిచేశారు కదా. Yes, sir. ఎన్ని అవర్స్ పనిచేశారు చూడు? 8. 5 days days of పనిచేశాడు ఆఫ్ 8 hours ఈచ్ డే. అంటే ఎంత? 40 hours. 40 hours ఇంటూ పెర్ అవర్ రేట్ ఎంత? 20, sir. 20. ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఇస్ 20. అర్థమవుతుందా? Yes, sir. అంటే ఎంత అనేది? 8,000, sir. సారీ 800. 800. sir. ఓకే కదా? ఎనీ డౌట్స్? No, sir. సో ఇక ఫైనల్ గా మిగిలింది ఇవి కాకుండా అదర్ జనరల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయంట. అవి కూడా ఓవర్డే. అని Yes, అర్థమవుతుందా? sir. Yes, sir. కానీ ఈ ఓవర్ హెడ్ కి సంబంధించి బేస్ గానీ రేట్ గానీ ఏమి చెప్పలే. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఈ ఓవర్ హెడ్ కి సంబంధించి? ఈ జనరల్ ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్, అదే లాస్ట్ పీరియడ్ లో ఎంత ఎక్స్పెన్స్ ఖర్చు అయింది 20,000, sir. కదా? మరి ఇప్పుడు ఈ 20,000 లో ఈ పీరియడ్ లో కూడా ఎంతో కొంత ప్రపోర్షనేట్ గా జనరల్ ఎక్స్పెన్స్ ఖర్చు అవుతాయి కదా. Yes, sir. అంటే కస్టమర్ కి అది కూడా చార్జ్ చేయాలా లేదా? చేయాలి, sir. అది ఎంత అనుకోసం అది తెలిస్తే నాకు టోటల్ ఫ్యాక్టర్ గా తెలుసు. ఈ క్వశ్చన్ మొత్తంలో క్రిటికల్ పాయింట్ ఇదే. మా పాయింట్ క్లియరేనా? Yes, sir. ఇప్పుడు 20,000 చార్జ్ అయినా జాబ్ కి? No, sir. నో. ఎందుకు నో? 20,000 ఒక పీరియడ్ కి, అది కూడా ఈ పీరియడ్ కి కాదు. Yes, sir. ఓకేనా? Yes, sir. రెండోది, ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. Admin, sir. రెండో పాయింట్, అసలు లాస్ట్ పీరియడ్ లో వేజెస్ ఎందుకు ఇచ్చాడు 2 lakhs? ఈ రెండు విషయాల మీద నాకు క్లారిటీ కావాలి. ఓవర్ హెడ్ ని కస్టమర్ కి చార్జ్ చేయడానికి ఉండే బేసిస్ ఏమేంటి చెప్పు. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి గుర్తుందా? నేను థియరీ చెప్పాను, గుర్తెచ్చుకుని ఆలోచించి చెప్పు. కస్టమర్ కి ఓవర్ హెడ్ ని చార్జ్ చేయడానికి మెథడ్స్ ఏంటి? Hour method, hourly method, sir. అవర్లీ మెథడ్, Units method, యూనిట్స్ మెథడ్, percentage method. పర్సెంటేజ్ మెథడ్. సో మూడిట్లో ఫస్ట్ బేస్ ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెన్స్ Hours, sir. హవర్స్ మెథడ్. హవర్స్ మెథడ్ సంబంధించి మిషన్ అవర్ కి ఇచ్చాడు, మీ లేబర్ అవర్స్ కూడా ఇచ్చాడు. అవునా కదా? Yes, sir. ఓకే. మరి జనరల్ ఎక్స్పెన్స్ కి సంబంధించి మిషన్ హవర్స్ డేటా ఏమైనా ఉందా లాస్ట్ ఇయర్? జనరల్ ఎక్స్పెన్స్ సంబంధించి మన దగ్గర ఉన్న డేటాలో హవర్స్ డేటా ఏమైనా ఉందా? ఉందా నాన్న? లేదు. No, sir. ఓకే. హవర్స్ మెథడ్ కాకపోతే నెక్స్ట్ మెథడ్ ఏంటి? ఇంపార్టెంట్. Units method. హవర్స్ మెథడ్ కాకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి? ఈ సీక్వెన్స్ చెప్పాను ఏది ఇంపార్టెంట్ అనేది, ఏది రెగ్యులర్ గా ఫాలో అవుతారని. దిలీప్ ఆలోచించు. నోట్స్ రాస్తున్నావా థియరీ? Yes, sir. దానిలో రాశాను, నెంబర్స్ కూడా వేసాను. సీక్వెన్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ మెథడ్ పర్సంటేజ్ మెథడ్. Yes, sir. దాని తర్వాత యూనిట్స్ లాస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పాను. అవునా కదా? Yes, sir. పర్సంటేజ్ లో మళ్ళీ చాలా 3 రకాల మెథడ్స్ ఉంటాయి. ఏంటి ఆ 3? Percentage of direct material, percentage of direct labor, పర్సంటేజ్ అండ్ ప్రైమ్ కాస్ట్. yes, sir. ఓకేనా? Yes, sir. మరి మూడిట్లో ఏది బెస్ట్ మెథడ్? ఏది ఎక్కువగా వాడతారు డేటా? ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏ డేటా ఉంది నాకు?
ప్రైమ్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ కూడా ఉంది. డైరెక్ట్ ప్రైమ్ కాస్ట్ లేదు ఇక్కడ, డైరెక్ట్ మెటీరియల్ ఉంది, సారీ డైరెక్ట్ వేజెస్ ఉంది. చూడు Yes, sir. మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ చూడు, జనరల్ ఎక్స్పెన్సెస్ అనే పారాగ్రాఫ్ ఉందా లేదా? Yes, sir. ఈ పారాగ్రాఫ్ లో లాస్ట్ పీరియడ్ కి సంబంధించినటువంటి 2 lakhs ఏంటి? డైరెక్ట్ వేజెస్ సార్. ఆ లాస్ట్ పీరియడ్ కి సంబంధించినటువంటి ఎక్స్పెన్స్ ఎంత? 20,000 సార్. నీకు ఫార్ములా చెప్పు, గుర్తెచ్చుకో. పర్సంటేజ్ మెథడ్ లో డైరెక్ట్ వేజెస్ మెథడ్ 20,000 by 2 lakhs. అంతే కదా. సో రేట్ ఎలా వస్తుంది? 20,000 by 2 lakhs 2 lakhs అంటే ఇది పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్. ఎస్ సార్. నువ్వు కనిపెట్టింది ఏంటి? రేట్ ఇది కదా. ఎస్ సార్. రేట్ దేని మీద అప్లై చేయాలి? వేజెస్ మెథడ్స్. యాక్చువల్ బేసిస్ మీద అప్లై చేయాలి. Yes, sir. వేజెస్ వేజెస్ ఎంత ఉన్నాయి ఇక్కడ? 4,000. యాక్చువల్ వేజెస్ ఎంత ఉన్నాయి? 4,000. 4,000 సార్. అర్థమవుతుందని చెప్పాను. ఎస్ సార్. సో ఇట్స్ ఎ పర్సంటేజ్ ఆన్ వేజెస్. యాక్చువల్ తెలుసు, బట్ పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ అనేది ప్రీవియస్ నుంచి కావాలి. ప్రీవియస్ ఇయర్ లో పర్సంటేజ్ సంబంధించి కనుక్కోవడానికి డేటా ఇచ్చారా? ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ లో 20,000 జనరల్ ఎక్స్పెన్స్ అయింది, వేజెస్ 2 lakhs అయింది, అంటే ప్రపోర్షనల్ ఎంత అయింది? 10%. 20,000 అవుట్ ఆఫ్ 2 lakh అంటే ఎంత పర్సెంట్? 10% సార్. 10% ఆన్ 4,000 అంటే ఎంత? 400 సార్. అంటే ఈ జాబ్ కి సంబంధించిన కాస్ట్ 400. రైట్, అర్థమవుతుందా? చాలా Yes, sir. క్రిటికల్ పాయింట్ అనేవి చాలా మంది స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కామన్ సెన్స్ కొంచెం జాగ్రత్త పెట్టి నేను చెప్పిన థియరీని అప్లై చేస్తూ వాడు ఇచ్చిన డేటా ప్రకారం మనం ఏ మెథడ్ అప్లై చేయాలో ఆలోచించుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్, అండ్ దీన్ని బట్టి వాట్ ఇస్ ద టోటల్ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ ఆఫ్ ది జాబ్? Sir, labor. లేబర్ numbers, ఏంటన్నా? లేబర్ సార్ లేబర్. డైరెక్ట్ లేబర్ ఉంది. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత? అది 6 members కి కదా 6 members sir. అమ్మా ఎవరైనా ఒక్కరు కరెక్ట్ గా మాట్లాడినా? ఒక 8 పర్సన్ hours into ఎవరు మాట్లాడుతున్నారు? 20. రఘురామ్ కొంచెం గట్టిగా చెప్పి ఏంటి నీ డౌట్? 8 hours 26 members ఉన్నారు కదా సార్. నాన్న అది వెల్డర్స్, అది డైరెక్ట్ లేబర్ కాదు, వెల్డర్స్. నువ్వు కట్టిన మెథడాలజీ డైరెక్ట్ లేబర్ కాస్ట్. దానికి కాదు సార్, సి పాయింట్ సార్. ఓకే, సి పాయింట్ రాంగ్ రాసామా? ఏం రాసాం మిస్టేక్? 40 into 20 రాశారు సార్. ఓకే ఓకే, 1 second. 6 వెల్డర్స్ వర్క్ మనం మర్చిపోయామా? ఓకే ఓకే రైట్. నా జాబ్ ఫర్ 5 days 8 hours. ఓకే, సో పెర్ వెల్డర్ 20. ఓకే నాన్న, అప్పుడు ఇంటూ ఏం చేయాలి దీన్ని? 6 చేయాలి. రైట్ నాన్న, ఇంటూ 6 కూడా చేయాలి. ఎంత అవుతుంది నాన్న? 4,800 సార్. 4,800. ఓకే, డన్ డన్. రైట్, ఓకేనా? సో నేను జనరల్ ఎక్స్పెన్స్ గురించి మాట్లాడుతుంటే మీరు మధ్యలో లేబర్ చెప్పడం వల్ల నాకు కన్ఫ్యూజ్ అయ్యాను. సో నాట్ అన్ ఇష్యూ. సో లేబర్ వెల్డర్ కాస్ట్ ఎంత? 4,800. ఓకేనా? రఘురామ్ క్లియరే కదా? ఎస్ సార్, క్లియర్. టోటల్ చెప్పినా ఎంత అవుతుందో? $17,800 సార్. 17,800. 17,800. ఓకే. సో ఓవరాల్ జాబ్ కాస్ట్ అంటే ఈ జాబ్ కి మన అకౌంట్ ఫర్ చేసుకునే కాస్ట్ ఎంత? 17,800. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. రైట్ అండ్ ఇది నాట్ అన్ ఇష్యూ. 6 వాల్యూస్ అనే పాయింట్ మనం చూడలేదు. 6 వాల్యూస్ into 6 అవుతుంది. సో లైక్ మిషన్ అవర్ రేట్ క్యాలిక్యులేట్ చేసాడు, మనం ఇది ఆల్రెడీ చేసాం మోడల్స్. కానీ ఇక్కడ క్రిటికల్ థింగ్ ఏంటి? జనరల్ ఎక్స్పెన్స్ ఇదే క్రిటికల్ థింగ్. సో దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఆ మెథడ్స్, ఐడెంటిఫికేషన్, డేటా ఎందుకు ఇచ్చాడు, ఆ కన్ఫ్యూజన్ ఉండిపోతుంది. సో చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, అర్థం చేసుకో. సో ఏ ఓవర్ హెడ్ కైనా అబ్జార్ప్షన్ చేయడానికి మనకు ఉండే మెథడ్స్ తో సంబంధించిన డేటానే వాడు ఇస్తాడు. ఆ డేటా నుంచి మనం ఏం చేయాలి? చార్జ్ అనేది చేయాలి, అబ్జార్బ్ అనేది చేయాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్. 7 ఆల్రెడీ అయిపోయింది, 8 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్రిటికల్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 9 స్టార్ట్ చేద్దాం. సో 9 కి సంబంధించి ఈసారి మన మణికంఠ. మణికంఠ కొంచెం గట్టిగా. హలో సార్. మణికంఠ వినబడుతుంది కదా నాన్న? ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 9 సాల్వ్ చేద్దామన్నాను. ఓకే సార్. చదువుతాను, నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను చెప్పినటువంటి థియరీ దీనిలో ఏం అప్లై అవుతుందో, ఎలా అవుతుందో కూడా నువ్వు చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే సార్. థియరీ, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ మొత్తం గుర్తుంది సార్. రైట్ అండ్ ట్రై చేద్దాం. రైట్ అండ్ వెరీ గుడ్, వెరీ గుడ్. A factory has 3 production departments.
The policy of the factory is to recover the production overheads of the entire factory by adopting a single blanket rate based on, నేను ఏం చెప్తా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని, 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయంట, కంపెనీకి ఒక పాలసీ కూడా ఉందంట. ఏంటంటే పాలసీ, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ని చార్జ్ చేసే పాలసీ టు రికవర్ ద ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యాక్టరీ బై అడాప్టింగ్ ఏ సింగిల్ బ్లాంకెట్ రేట్. సో ఫ్యాక్టరీలో ఎవరి కోసం ఎక్కడ పని చేసినా ఒకటే ప్రొసీజర్ అంట, సింగిల్ రేట్. బ్లాంకెట్ రేట్, డిపార్ట్మెంట్ రేట్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ నుంచి రేట్ లేదంట, ఒకటే రేట్ ఫాలో అవుతున్నాడు, అది పాలసీ. ఓకేనా? బేస్డ్ ఆన్ పాలసీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఆఫ్ ది టోటల్ ఫ్యాక్టరీ టు టోటల్ ఫ్యాక్టరీ వేజెస్. అంటే ఇది ఏం మెథడ్ అన్నది? వాడు ఫాలో అవుతున్న మెథడ్ ఏంటి? బ్లాంకెట్ మెథడ్. బ్లాంకెట్ మెథడే. బ్లాంకెట్ అంటే మొత్తం అందరికి ఒక రేట్ చెప్పడం, డిపార్ట్మెంట్ అంటే 3 రేట్స్ చెప్పడం. రేట్ మెథడ్ ఏంటి? ఓన్లీ 1 బేస్ ఉంటుంది సార్. ఏందన్నా? ఓన్లీ 1 బేస్ ఉంటుంది సార్. అదేనా ఆ బేస్ ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ టు ఫ్యాక్టరీ వేజెస్ సార్. అదేనా ఏంటది? వేజెస్ లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ పర్సంటేజ్ మెథడ్. అంటే మన పర్సంటేజ్ మెథడ్ లో పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాడు వాడు. సార్ నేను చెప్పాను, నేను చాలా అవర్స్ ఉన్నాయి, పర్సంటేజ్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి కదా సార్. వీడు ఫాలో అవుతుంది ఏంటి? పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్. ఓకేనా? ఎగ్జిస్టింగ్ పాలసీ నేను కంపెనీ ఫాలో అవుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ పాలసీ నేను. అంటే కస్టమర్ ఎవరైనా నా దగ్గరికి వచ్చారనుకో, సింపుల్ నాకు వేజెస్ చూస్తాను, చూసి పర్సంటేజ్ అప్లై చేస్తాను. ఆ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాడు? టోటల్ ఓవర్ హెడ్ బై టోటల్ వేజెస్. అంతే, ప్రీవియస్ ఇయర్ బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ వేజెస్ తీసుకుని ఒక రేట్ కనుక్కుని ఆ రేట్ చార్జ్ చేస్తాడు సార్. ఇది క్లియర్ కదా? సార్ పారాగ్రాఫ్ అంతా అర్థమైనట్టేనా? కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అమ్మ మనకంటే కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ కావాలి, జాగ్రత్తగా ఆలోచించి అడిగిన దానికి సమాధానం చెప్పు. ఓకేనా? ఓకే సార్. డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ లో బడ్జెట్, యాక్చువల్ 2 డేటా ఇచ్చారు. ఓకేనా? సో బడ్జెట్ అంటే ప్లాన్, యాక్చువల్ అంటే రియల్. ఓకేనా? సో బడ్జెట్ లో మంత్ కి ఇదంతా కూడా ఒక మంత్ ప్లానింగ్ అంతా కూడా ఎలా జరుగుతుంది? మంత్లీ ప్లానింగ్. మంత్ కి ముందు ప్లానింగ్ చేస్తాడు, మంత్ అయ్యాక యాక్చువల్ చూస్తాడు, ఆ డిఫరెన్స్ అండర్ ఓవర్ ట్రీట్మెంట్ చేస్తాడు. ఓకేనా? దానిలో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, డైరెక్ట్ లేబర్ హవర్స్, మిషన్ హవర్స్ అని ఒక డేటా ఇచ్చాను. ఇవన్నీ కూడా వాడి ఎస్టిమేషన్. బడ్జెట్ మిషనింగ్ డిపార్ట్మెంట్, అసెంబ్లీ డిపార్ట్మెంట్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్. సో 3 డిపార్ట్మెంట్స్ లో మెటీరియల్ ఎంత అవ్వచ్చు, వేజెస్ ఎంత అవ్వచ్చు, ఓవర్ హెడ్ ఎంత అవ్వచ్చు, లేబర్ హవర్స్ ఎన్ని స్పెండ్ చేయొచ్చు, మిషన్ హవర్స్ ఎన్ని స్పెండ్ చేయొచ్చు అనే ఒక ఎస్టిమేట్ ఇచ్చాను నాన్న. అలాగే రియాలిటీలో కూడా ఏం జరిగిందో ఎస్టిమేట్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ వైజ్ డేటా ఇచ్చాడు. ఓకేనా మై డియర్ మనకంటే? ఓకేనా? డేటాలో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ పారాగ్రాఫ్. The details of one of the representative jobs produced during the month as follows. ఈ మంత్ లో బడ్జెట్ ఇచ్చాడు, యాక్చువల్ ఇచ్చాడు. అది మంత్ కా జాబ్ కా? మంత్ కి ఇచ్చాడు సార్. మంత్ కి ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఇస్తున్న డేటా ఏంటి? ఆ మంత్ లో జరిగిన వన్ ఆఫ్ ది జాబ్. అంటే ఒక కస్టమర్ అనుకో, ఒక జాబ్ అంటే ఒక కస్టమర్ అనుకోవచ్చు కదా. మన దగ్గరికి ఒక కస్టమర్ వస్తే ఆడి కోసం 3 డిపార్ట్మెంట్స్ లోనే వర్క్ చేసాం. వాడి కోసం 3 డిపార్ట్మెంట్స్ లో మెటీరియల్ ఖర్చు పెట్టాం, వేజెస్ ఖర్చు పెట్టాం, లేబర్ హవర్స్ స్పెండ్ చేసాం, మిషన్ హవర్స్ స్పెండ్ చేసాం. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇంకా ఏం చెప్తాను? ద ఫ్యాక్టరీ యాడ్స్ 30% ఆన్ ది ఫ్యాక్టరీ కాస్ట్ టు కవర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అండ్ ప్రాఫిట్. అంటే ఫ్యాక్టరీ కాస్ట్ వరకు మనం చేస్తాం, వచ్చిన దాని మీద 30%, ఇంకా కాస్ట్ ఎంతైతే వస్తుందో దాని మీద ఇంకో 30% యాడ్ చేస్తాం. దేనికోసం? 30% అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, అన్ని కలిపి. అంటే ఇప్పుడు అది కూడా కలిపితే నాకు వచ్చేది ఏంటి? ఫ్యాక్టరీ కాస్ట్ కి 30% యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏంటి? అప్పుడు కస్టమర్ చార్జ్ చేస్తాం కదా సార్. అంటే సేల్ ప్రైస్.
సేల్ ప్రైస్. ఎస్ సార్. కస్టమర్ కి నేను ఫిక్స్ చేసినటువంటి సేల్ ప్రైస్. ఎలా చెప్పడం Sale సార్? price. ఎందుకంటే దానిలో ప్రాఫిట్ కూడా కలిసిపోయి ఉంది. ఎస్ సార్. ఓకేనా? అంటే జాబ్ కి సంబంధించిన సేల్ ప్రైస్ డిటర్మైన్ చేయొచ్చా లేదా దీని నుంచి? చెయ్యొచ్చు సార్. ఇప్పుడు చెప్పు. సో మొత్తానికి ఇప్పుడు క్వశ్చన్ లో డేటా అయిపోయింది. రిక్వైర్డ్ తర్వాత చదువుదాం. ఈ డేటాలో మళ్ళీ ఒకసారి ఆలోచించి డేటాలో అసలు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో క్లియర్ గా అర్థమైందో లేదో ఒకసారి చెక్ చేసుకో. క్లియర్ గా డేటాలో అర్థమైందా అంత క్లియర్ గా? అర్థమైంది సార్. ఒకసారి చెప్తాను విను. ఎస్ సార్. ఈ డేటాలో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాడంటే ఒక పారాగ్రాఫ్ లో కంపెనీ ఒక పాలసీ ఫాలో అవుతుంది. దాని పేరు పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్, సింగిల్ Yes, sir. రేట్. ఇంకా Yes, sir. డిపార్ట్మెంట్ సంబంధం లేదు, ఎవడొచ్చినా ఒకటే రేట్. వాడికి వేజెస్ ఎంత ఖర్చు అయితే దానిలో పర్సంటేజ్ తీసుకొచ్చి బాధేస్తాం. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. అలా ఒక మంత్ కి ముందే ఒక ప్లాన్ వేసుకున్నాడు. యాక్చువల్ డేటా అనేది జరిగింది. ఎస్ సార్. యాక్చువల్ గా జరిగిన డేటాలో వన్ ఆఫ్ ది కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఎస్ సార్. అంతే కదండి. యాక్చువల్ గా జరిగిన డేటాలో ఒక కస్టమర్ కి సంబంధించి మెటీరియల్ ఎంత వాడడం, వేజెస్ ఎంత వాడడం, హవర్స్ ఎంత వాడడం, మిషన్ అవర్స్ ఎంత వాడడం, లేబర్ అవర్స్ ఎంత వాడడం డేటా ఇచ్చాడు. ఎస్ సార్. మళ్ళీ తర్వాత ఏ కస్టమర్ కైనా వీటితో పాటుగా ఇంకో 30% అడిషనల్ గా యాడ్ చేస్తాం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఓవర్స్ అండ్ ప్రాఫిట్. ఎస్ సార్. ఇది క్వశ్చన్ లో ఉన్నటువంటి డేటా. ఓకేనా? ఓకే సార్. రైట్. నెంబర్ నెక్స్ట్ రిక్వైర్డ్ చదవనా? చదవండి సార్. రైట్. 1 second. Right now, required point number 1. Compute the overhead absorption rate as per the current policy of the company and determine the selling price of the job. Malli chadutunanu question point number 1. Compute overhead absorption rate as per the current policy of the company. Yes, sir. Maniskante, what is the current policy of the company? పర్సంటేజ్ ఆన్ డైరెక్ట్ వేజెస్. A single rate, percentage on direct wages. వేజెస్. ఎస్ సార్. ఈ మెథడాలజీ ఉపయోగించి రేట్ ఏంటో నువ్వే కనుక్కొని ఆ జాబ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ నువ్వు అదే మెథడాలజీ ఉపయోగిస్తే ఎంత డిటర్మైన్ చేస్తావు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎస్ సార్. క్వశ్చన్ క్లియర్ అయినా? క్లియర్ సార్. ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అనా. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకంటే నువ్వే ఆలోచించి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే సెకండ్ క్వశ్చన్ వేరే పర్సన్ దగ్గరికి వెళ్దాం. ఓకే సార్. రైట్ మనకంట. చూడు మరి క్వశ్చన్ నేను ఇక్కడ పక్కనే సాల్వ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ చేయాలి. జాబ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలి. కానీ అది చేయాలంటే ముందు నాకు ఏం కావాలి? ప్రీ డిటర్మైన్డ్ రేట్ కావాలి సార్. వర్కింగ్ నోట్ నెంబర్ 1. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏంటది? ఏం కావాలి? ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఆ ప్రీ డిటర్మైన్ రేట్ అంటే ఏంటి ఇక్కడ? యాక్చువల్ బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ పర్సంటేజ్ ఆన్ ఎస్ సార్. డైరెక్ట్ లేబర్. ఓకేనా? ఎస్ సార్. అదే కదా సింగిల్ రేట్, సింగిల్ బ్లాంకెట్ రేట్ ఇదే కదా. ఎస్ సార్. యాజ్ పర్ కరెంట్ పాలసీ. కరెంట్ పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పాను. నువ్వు చూసి ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చూసి మామూలుగా ముందు ఇది చేయం. పర్సంటేజ్ కి ఫార్ములా చెప్పు. ముందు వాడు ఏ ఫార్ములా వాడాడు? వేజెస్, డైరెక్ట్ వేజెస్ సార్. బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ ఫ్యాక్టరీ వేజెస్ ఇంటూ 100. ఇదే కదా వాళ్ళు వాడుతున్న సింగిల్ రేట్. ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు ఈ సింగిల్ రేట్ ప్రకారం నువ్వు ఇచ్చిన డేటా ప్రకారం బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంత? ఎక్కడ ఉందా డేటా? బడ్జెట్ లో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేటువంటి కాలం లో డైరెక్ట్ వేజెస్ సార్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనే కాలం తీసుకుని అవి టోటల్ చేస్తే 3 డిపార్ట్మెంట్ కి కలిపి చెప్పాలా? ఒక్కొక్క డిపార్ట్మెంట్ విడివిడిగా చెప్పాలా? కలిపి చెప్పాలి సార్. ఎందుకు కలిపి చెప్పాలి? విడివిడిగా చెప్తాం. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటే మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సార్. అవును. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ విడిగా కట్టచ్చు కదా. ఎస్ సార్. విడిగా కట్టచ్చు. మరి ఎందుకు కలిపి కడుతున్నాం? ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ విడిగా రేట్ కడదాం. అంటే ఇక్కడ సింగిల్ బ్లాంకెట్ అన్నాడు కదా సార్. అదే గుర్తు పెట్టుకోమని చెప్పాను. ఇందాక చెప్పండి కంపెనీ పాలసీ ఏంటి? సింగిల్ బ్లాంకెట్. సింగిల్ బ్లాంకెట్. సింగిల్ రేట్ అంటే డిపార్ట్మెంట్ విడిగా కడతామా? కట్టను సార్. కలుపు. 3 కలుపు. ఎంత చెప్పు? 3,60,000. బడ్జెటెడ్ కల్పన, యాక్చువల్ కల్పన? బడ్జెటెడ్ సార్.
ఎందుకు బడ్జెటెడ్? అంటే ప్రీవియస్ ఇయర్ దాని వల్ల సార్ బేసిస్ రైట్, మనకు కడుతుంది ప్రీ డిటర్మైన్డ్. సార్ థ్యాంక్ యూ 6,25,000 6,25,000 డివిజన్. నెక్స్ట్ ఈ 625 జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి ఫ్యాక్టరీ ఓవర్ లాస్ట్ మంత్ యొక్క వేజెస్ ఎంత అన్న ఎస్టిమేట్ చేశాడు కదా, ఎక్కడ ఉంది? డైరెక్ట్ వేజెస్ 5 lakhs sir. 3,50,000 ప్లస్ 70 ఎంత అన్న? 5 lakhs సార్. ఓకే, వేజెస్ కన్నా ఈ ఆర్గనైజేషన్ లో ఓవర్ హెడ్స్ కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. Yes, sir. ఓకేనా? అంటే 625 అవుట్ ఆఫ్ 500 అంటే ఎంత పర్సెంటేజ్ అన్న? 125 సార్. ఓకేనా? అంటే దాని అర్థం లేబర్ 100 రూపాయలు అయితే ఓవర్ హెడ్ ఎంత అవుతుంది? 25 సార్. 125. ఎస్ సార్ 125 సార్. లేబర్ 100 అయితే ఓవర్ హెడ్ ఎంత అవుతుంది? 125 రూపీస్. ఇది 125% అన్నాను. ఓకేనా? ఎస్ సార్ ఎస్ సార్. ఇదే క్వశ్చన్ ఒకవేళ 20% వచ్చిందంటే దాని అర్థం లేబర్ 100 అయితే ఓవర్ హెడ్ ఎంత అవుద్ది? 20. 20 ఎంత పర్సెంటేజ్ వస్తుంది కదా దాని అర్థం? ఎస్ సార్. అబ్జర్వ్ చేయి, ఇక్కడ 5 lakhs ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 6,25,000 వేజెస్ కన్నా ఓవర్ హెడ్ ఎలా ఉండాలి? ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండాలి. అంటే 1కి 125% వచ్చింది, అంత ఎందుకు వస్తుంది పర్సెంటేజ్? ఓకేనా? ఎస్ సార్ ఎస్ సార్. ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ప్రీ డిటర్మైన్డ్ రేట్ కట్టి దీన్ని అప్లై చేసి ఏం కనుక్కోమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ సార్. Determine selling. నెక్స్ట్ హెడ్డింగ్ డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ జాబ్ నెంబర్. ప్లీజ్ జాబ్ నెంబర్ ఎంత? నెంబర్ ఏం లేదా? CW జాబ్ నెంబర్ CW 7083. 7083. ఓకేనా? హెడ్డింగ్ పెట్టేసాం. ఎస్ సార్. ఈ జాబ్ కి నేను కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయాలన్న ఇచ్చిన డేటా ప్రకారం చూడు ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేస్తాను. డైరెక్ట్ మెటీరియల్ ఆఫ్ ది జాబ్ ఎంత అన్న? బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేయి. 1200 ప్లస్ 600 ప్లస్ 300 ఎంత అన్న మెటీరియల్? 2,100. 2,100. ఓకే, డన్. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ఎంత అన్న ఈ జాబ్ కి? 240 ప్లస్ 360 ప్లస్ 60 660 సార్. ఎంత అన్న? 660. ఓకేనా? ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు కాకుండా మిగిలిన హవర్స్ యాడ్ చేయం కదా. కాస్ట్ చేయం అంటే సార్. ఇంకేం యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ప్రొసీజర్ ఏంటి? యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్. ఎస్ సార్. అంతేనా? ఇక్కడ బేసిస్ ఏంటి? డైరెక్ట్ వేజెస్. 125% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. ఇక్కడ బేసిస్ డైరెక్ట్ వేజెస్. వెరీ గుడ్. డైరెక్ట్ వేజెస్ ఎంత? యాక్చువల్ డైరెక్ట్ వేజెస్ ఎంత? యాక్చువల్ డైరెక్ట్ వేజెస్ ఎక్కడ ఉందిగా ఈ జాబ్ కి సంబంధించి యాక్చువల్ వేజెస్ ఎంత? 660 సార్. కనబడుతుందా? ఎస్ సార్. ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఎంత? 125% సార్. సింపుల్ అయిపోయింది అంతే. రేట్ ఇంటూ బేసిస్, ఇంకా ఏం లేదు ఫార్ములా అర్థం. ఎస్ సార్. 660 ఇంటూ 125% అంటే ఎంత? 825. అంటే ఈ కస్టమర్ కి సంబంధించి ఫ్యాక్టరీ ఓవర్ చార్జ్ ఎంత? 825. కలిపేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం? వర్క్స్ కాస్ట్ అని అంటాం. వాట్ ఇస్ ద వర్క్స్ కాస్ట్? 3585. ఇది ఒక్కటి కలిపి సెల్లింగ్ ప్రైస్ వచ్చేద్దా? లేదు, దానికి మళ్ళీ ఏం యాడ్ చేయమన్నాడు? 30% యాడ్ చేయాలి సార్. 30% దీని మీద యాడ్ చేయమన్నాడు. అప్రాక్సిమేట్ గా 1076. ఓకేనా? 466 వచ్చింది, 76 యాడ్ చేశాను. ఓకేనా? ఎస్ సార్. యాడ్ చేస్తే టోటల్ ఎంత? 4661. 4661. దిస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది జాబ్. ఎస్ సార్. రైట్ అండ్ కంప్లీటెడ్. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. ఎవరికైనా ఏదైనా ఫస్ట్ పార్ట్ లో డౌట్ ఉంటే అడగచ్చు. నీ పని అయిపోయింది మనకంట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఫస్ట్ పార్ట్ లో ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఫస్ట్ పార్ట్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అందరికీ క్లియర్ గా అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. అర్థమైపోతే మనం సెకండ్ పార్ట్ కి వెళ్దాం. రైట్, సెకండ్ పార్ట్ మనం అడుగుదాం. నిఖిల
మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చదవనా? ఎస్ సార్. కనబడుతుందా స్క్రీన్ మీద? కనబడుతుంది సార్. ఏం చెప్తున్నాడో చూడండి. సజెస్ట్ ఎనీ సూటబుల్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అండ్ క్యాలిక్యులేట్ ది ఓవర్హెడ్ రికవరీ రేట్స్ బేస్డ్ ఆన్ ది మెథడ్ సో రికమెండెడ్ బై. సో నేను అడిగానే అనుకో, సింగిల్ రేట్ కరెక్టా లేదా ఇంకేమైనా బెస్ట్ మెథడాలజీ అని ఉందా? మనకి తెలిసిన ఇంకో మెథడ్ ఏంటన్నా యాజ్ పర్ ద థియరీ? యూనిట్స్ ఉంది సార్, హార్లీ ఉంది సార్. అవి మెథడ్స్ నా, ఓకేనా? నేను అడుగుతున్నాను, యూనిట్స్ ఉంది, హవర్స్ ఉన్నాయి, కరెక్టే, యాక్సెప్టెడ్, రైట్. నేను ఇంకోటి ఏం అడుగుతున్నాను, నేను సింగిల్ బ్లాంకెట్ రేట్ కాన్సెప్ట్ కాకుండా ఇంకొక కాన్సెప్ట్ ఏమైనా ఉందా? డిపార్ట్మెంటల్ ది కూడా ఉంది సార్. ఇప్పుడు సజెషన్ ఇవ్వాలంటే సింగిల్ బ్లాంకెట్ రేట్ ఆల్రెడీ కంపెనీ ఫాలో అవుతుంది, ఇప్పుడు సజెషన్ ఏమి ఇవ్వచ్చు? డిపార్ట్మెంటల్ ఒకవేళ ఫాలో అవ్వని సజెషన్ ఇవ్వచ్చు. ఆ థియరీ మనం రాస్తాం, రైట్. డిపార్ట్మెంటల్ రేట్స్ తీసుకోండి అని చెప్తాం. మరి డిపార్ట్మెంట్ కి ఒక రేట్ కదా అన్న. అప్పుడు నువ్వు ఆలోచించి జాగ్రత్తగా ఈ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, వాటి ప్రకారం రేట్స్ ఏంటి అని చెప్పాలి, ఓకేనా? ఈ క్వశ్చన్ లో నువ్వు అబ్జర్వ్ చేయి, ఈ క్వశ్చన్ లో డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అసలు? మెషినింగ్, అసెంబ్లీ, ప్యాకింగ్ సార్. 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా? 3 డిపార్ట్మెంట్స్ కి కూడా కస్టమర్ వర్క్ జరుగుతుందో జరగట్లేదు. కస్టమర్ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌట్ వస్తే కింద జాబ్ డేటా ఇచ్చాడా నిఖిల? హలో సార్. అమ్మ నిఖిల వినబడుతుందా? పవర్ పాయింట్ సార్. పర్వాలేదు, కింద జాబ్ డేటా ఉందా? ఉంది సార్. ఉంది కదా. అంటే ఈ జాబ్ లో అంటే కస్టమర్ కోసం 3 డిపార్ట్మెంట్స్ పనిచేసాయా లేదా? పనిచేసింది సార్. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు నేను కస్టమర్ కి చార్జ్ 3 డిపార్ట్మెంట్స్ కి 3 రేట్స్ తీసుకోవడం మంచిది కదా? అవును సార్. అంటే దాన్ని మనం ఏమంటాం, డిపార్ట్మెంటల్ రేట్స్ అని. అవును సార్. ఓకే, ఇప్పుడు 3 డిపార్ట్మెంట్స్ లోని చూసి ఏ డిపార్ట్మెంట్ కి ఏ బేస్ కరెక్ట్, బేస్ అంటే మళ్ళీ పర్సెంటేజ్ మెథడా, హవర్స్ మెథడా, యూనిట్స్ మెథడా, ఏది కరెక్ట్ చెప్పండి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ లో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏముంది బడ్జెట్ డేటాలో? మెషినింగ్ ఉంది సార్. మెషినింగ్ అంటే అర్థం ఏంటి? అంటే మెషిన్ ద్వారా చేయడం సార్. అంటే యాక్టివిటీ అంతా మెషిన్ బేస్డ్ అని అర్థం. అలాంటి దానికి ఏం సజెస్ట్ చేస్తాం? మెథడ్ మెషినింగ్ అంటే హవర్లీ. అవును సార్. అంతే కదా, ఆ మిషనింగ్ కాబట్టి ఆ కస్టమర్ ఆ డిపార్ట్మెంట్ లో వచ్చారంటే మిషన్ అవర్స్ బేస్ తోనే చేయాలి. ఓకే. అంటే మిషన్ హవర్స్ రేట్ బేసిస్ ఆర్ మెథడ్ ఫర్ మిషనింగ్ డిపార్ట్మెంట్. సిమిలర్లీ అసెంబ్లింగ్ అంటే అసెంబ్లింగ్ ఎవరు చేస్తారు? కలపడం, అన్ని పార్ట్స్ అన్నిటిని యాడ్ చేయడం. అది యూనిట్స్ లో చేయొచ్చు సార్. ఇక్కడ యూనిట్స్ డేటా అసలు ఇవ్వలా, పక్కన పెట్టేది. ఎందుకని అసలు యూనిట్ డేటా ఎక్కడ ఉంది క్వశ్చన్ చెప్పు? లేదు. ఇక్కడ ఉన్నాయి 2 డేటా ఉన్నాయి, హవర్స్ ఉన్నాయి లేదా పర్సంటేజ్ కట్టడానికి వేజెస్, మెటీరియల్ డేటా ఉంది. ఇక్కడ హవర్స్ డేటా నువ్వు అబ్జర్వ్ చేస్తే అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్ యొక్క హవర్స్ ఎన్ని ప్లాన్డ్? బడ్జెట్ ఏమో 1 lakh ఉంది సార్. డైరెక్ట్ లేబర్ అవర్స్. బడ్జెటే చూడాలి, డైరెక్ట్ లేబర్ అవర్స్ ఎంత ప్లాన్ చేశాడు? 1 lakh. మెషిన్ అవర్స్ 10,000 సార్. అంటే దీని అర్థం, దాన్ని బట్టి నువ్వు చూసి చెప్పాలి. అంటే ఈ ఆర్గనైజేషన్ లో ఈ డిపార్ట్మెంట్ దేని మీద ఆధారపడదు? లేబర్ అవర్స్ మీద ఆధారపడింది. అంటే అప్పుడు ఇక్కడ ఏ రేట్ సజెస్ట్ చేయాలి? లేబర్ అవర్స్, అదే అవర్లీ రేట్. ఓకేనా, లేబర్ అవర్ రేట్. ఎస్ సార్. వి డిటర్మైన్డ్ లేబర్ అవర్ రేట్. మెషిన్ కి మెషిన్ అవర్ రేట్. మరి ఇంకోటి ఉంది ఇక్కడ డిపార్ట్మెంట్ ప్యాకింగ్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ సంగతి ఏంటి? ప్యాకింగ్ కూడా మెషిన్ అవర్ సార్. అసలు మెషిన్ అవర్స్ హవర్స్ ఉన్నాయండి? లేదు, డైరెక్ట్ లేబర్ అవర్స్. డిపార్ట్మెంట్ లో మెషిన్ ఏ లేదు, అయితే లేబర్ అవర్స్ సార్. అర్థమవుతుందా? అబ్జర్వ్ చేసి మెథడ్ ఏం చేయాలి? సజెస్ట్ చేయాలి. ఓకే. సజెస్ట్ చేశాక ఆ మెథడ్ కి సంబంధించి రేట్ ఫిక్స్ చేయాలి ప్రీవియస్ డేటా ప్రకారం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నువ్వు అబ్జర్వ్ చేసావు కదా, సో దీన్ని బట్టి నువ్వు సో మనం 3 డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసాం కదా. నీ దగ్గర డేటా ఉంది కదా? ఉంది సార్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు వాట్ ఈస్ అవర్ సజెషన్? డిపార్ట్మెంటల్ మెథడ్ సార్.
ఫస్ట్ సజెషన్ పేరు రాస్తాం డిపార్ట్మెంటల్ రేట్స్. మెథడ్ Right. సో డిపార్ట్మెంటల్ రేట్స్ లో ఫస్ట్ డిపార్ట్మెంట్ పేరు ఏంటి? మెషినింగ్ సార్. మెషినింగ్ డిపార్ట్మెంట్. దీనికి సజెషన్ ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ రేట్ మిషన్ అవర్ అవర్ రేట్. సింపుల్. సో ఇప్పుడు ఈ డేటా ప్రకారం ప్రీ డిటర్మైన్డ్ మిషన్ అవర్ రేట్ ఎలా కనుక్కోవాలి? ఓవర్ హెడ్స్ బై మెషిన్ అవర్ రేట్ సార్. మిషన్ హవర్స్. మెషిన్ అవర్ బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంత? మిషనరీ డిపార్ట్మెంట్ లో బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత? 3,60,000 సార్. కనబడుతుంది కదమ్మా 3,60,000. కనబడుతుంది సార్. ఆ మిషన్ డిపార్ట్మెంట్ లో హవర్స్ ఎన్ని మిషన్ అవర్స్ బడ్జెటెడ్? 80,000 సార్. 80,000. అంటే వాట్ ఇస్ ద ప్రీ డిటర్మైన్డ్ రేట్? 4.5 సార్. 4.5 రూపీస్ పర్ అవర్ సార్. ఓకేనా? నా ఎస్ సార్. దగ్గరికి ఏమైనా కస్టమర్ వస్తే వాడికి నేను ఎంత చార్జ్ చేస్తాను? 4.5 per mission. 4.5 ఎస్ ఈ సార్. డిపార్ట్మెంట్ లో పని చేస్తే ఎస్ సార్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ ఏంటన్నా? అసెంబ్లింగ్ సార్. అసెంబ్లీ డిపార్ట్మెంట్. ఓకే, దానికి ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బై లేబర్ అవర్స్ సార్. అంతేనన్నా, వెరీ గుడ్. సో దీని ప్రకారం మనం చేస్తే బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బై లేబర్ హవర్స్. రైట్ అన్న, వెరీ గుడ్. ఎంత అన్న? 1,40,000 సార్. 1,40,000 by 1 lakh సార్. 1 lakh, that equals to 1.4 సార్. 1.4 per labor hour. ఎస్ సార్. లాస్ట్ లో మూడో డిపార్ట్మెంట్ ఏంటన్నా? ప్యాకింగ్ సార్. ప్యాకింగ్ డిపార్ట్మెంట్. సో దీని ప్రకారం అన్న ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బై డైరెక్ట్ లేబర్ అవర్స్. బడ్జెట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత? 1,25,000 సార్. 1,25,000. డివిజన్ 50,000 సార్. 50,000 hours. ఓకే, 2.5 per hour సార్. కొంచెం అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ పార్ట్ ఓవర్. నన్ను అర్థమైందా నీకు? ఇది అర్థమైంది సార్. సజెషన్ ఇవ్వాలి, దాని ప్రకారం రేట్ ఎంతో చెప్పమని చెప్పాను. అంటే ఇప్పుడు నా దగ్గర కస్టమర్ వస్తే మిషనింగ్ డిపార్ట్మెంట్ అయితే 4.5 per hour మిషన్ అవర్ చార్జ్ చేస్తాను. అసెంబ్లీ డిపార్ట్మెంట్ అయితే 1.4 per labor hour చార్జ్ చేస్తాను. ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అయితే 2.5 per labor hour చార్జ్ చేస్తాను. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కంప్లీటెడ్. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఆర్ ద మెథడ్స్ సజెస్టెడ్ అండ్ వాట్ ఆర్ ద రేట్స్ టు బి రికవర్డ్ ఫ్రమ్ ది కస్టమర్ అని అడిగాడు. చెప్పేసాను, రైట్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో క్వశ్చన్ లో థర్డ్ పార్ట్ చెప్తాను నాకు. వంశిక, మా వంశిక నువ్వు రెండు పార్ట్స్ అర్థం చేసుకున్నావా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. రైట్. థర్డ్ పార్ట్ ఏమడుగుతున్నాను చూడన్నాను. determine the selling price of the job based on the overhead rates calculated in 2. అంటే నువ్వు సజెషన్ ద్వారా సెల్లింగ్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నాను. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇందాక నువ్వు ఏదైతే సజెస్ట్ చేసావో ఈ సజెషన్ బేస్ చేసుకుని మనల్ని ఏమడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు సార్. పాయింట్ నెంబర్ 3, డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ జాబ్. ఓకేనా? ఎస్ సార్. సో ఆ జాబ్ కి సంబంధించి సెల్లింగ్ రేట్ డిటర్మిన్ చేయాలి ఈ మెథడ్ ప్రకారం. సింగిల్ రేట్ కాదు, డిపార్ట్మెంటల్ రేట్. ఓకేనా? ఎస్ సార్. ఈ జాబ్ లో డైరెక్ట్ మెటీరియల్ ఎంత కన్జ్యూమ్ చేసాం? ఆల్రెడీ ఇందాకే పక్కనే చేసాం. మళ్ళీ కస్టమర్ అసలు ఇక్కడ ఉంది డేటా టోటల్ కోర్స్ చేసింది ఎంత అన్న? 1,200 సార్. 2,100. 3,100 సార్. డైరెక్ట్ వేజెస్ ఎంత అన్న? డైరెక్ట్ వేజెస్ వచ్చేసి 660 సార్. 660 అన్న. ఇప్పుడు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత అన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కనుక్కోవాలి సార్. కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి? డిపార్ట్మెంట్ వైజ్ కనుక్కోవాలి. ఈ మెథడ్ ప్రకారం చెప్పాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మిషనింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మిషన్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్ రేట్ ఎంత అంటే ఇప్పుడు మిషనింగ్ డిపార్ట్మెంట్ దేని మీద ఆధారపడి ఉంది? మిషన్ అవర్స్ సార్. ఈ జాబ్ కోసం యాక్చువల్ గా ఎన్ని మిషన్ అవర్స్ స్పెండ్ చేసాం? ఎక్కడ ఉంది? 180 సార్. లో జాబ్ దగ్గర మిషన్ అవర్స్ ఉన్నదా లేదా? ఎస్ సార్. ఎంత ఉన్నాయి? 180 సార్. కనబడుతుంది కదా అంతా? 180. ఓకేనా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. సో 180. రేట్ ఎంత? రేట్ వచ్చేసి 4.5 సార్. 4.5 అంటే ఎంత అవుతుంది? అది 810 సార్. 810. వెరీ గుడ్. ఇది మిషనింగ్ డిపార్ట్మెంట్. దాంతో పాటుగా ఏమున్నది? అసెంబ్లీ. అసెంబ్లీలో ఏం చూడాలి? అసెంబ్లీలో డైరెక్ట్ వేజెస్ చూడాలి సార్. లేబర్ హవర్స్. ఎస్ సార్. హవర్లీ రేట్ కదా మన ఫస్ట్ ప్రిఫరెన్స్, దాని ప్రకారం చేసాం మనం. ఎస్ సార్. హవర్లీ రేట్ కాబట్టి లేబర్ అవర్స్ ఎన్ని ఉన్నాయి? జాబ్ లో అసెంబ్లీ డిపార్ట్మెంట్ లేబర్ అవర్స్. అసెంబ్లీ డిపార్ట్మెంట్ లేబర్ అవర్స్ వచ్చి 120 ఉంది సార్.
120 అన్న కనబడుతుంది కదా. Yes, sir. సింపుల్. 120 ఇంటూ 1.4. 1.4 అంటే ఎంత అన్న? 168, sir. 168. Yes, sir. నెక్స్ట్ ప్యాకింగ్. Packing కూడా labor అవర్స్. ఎన్ని లేబర్ అవర్స్ ఉన్నాయి? hours 140 ఉంది, sir. 40. Yes, sir. 40 ఇంటూ 2.5. 100, sir. 100. సో ఓవరాల్ గా వర్క్స్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత? ఈ మెథడాలజీ ప్రకారం కస్టమర్ కి చార్జ్ చేస్తే మనకి అయ్యే కాస్ట్ ఎంత అవుతుంది? 3838, sir. 3838 అంతేనా? Selling price యాడ్ చేయాలి 30%. 30%. 1151. 1151. Then what is the selling price? 49889, sir. 4989. Yes, sir. నన్ను అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ మెథడ్ లో నువ్వు ఎంత చార్జ్ చేసాం? Previous method లో 4661 charge చేసాం, sir. కస్టమర్ కి సెల్లింగ్ ప్రైస్ 4660 రూపీస్ ప్లాన్ ఎస్టిమేట్ చేసావు, కానీ యాక్చువల్ గా 4989 ఇదే కరెక్ట్. Yes, sir. కరెక్ట్ అని కాదు, ఈ మెథడ్ ప్రకారం ఇది వాల్యూ. Yes, sir. చెప్పు ఇప్పుడు రెండిట్లో ఏ మెథడ్ కరెక్ట్? కస్టమర్ కి ఎక్కువ చేయడమా తక్కువ చేయడమా? తక్కువ చేయడం. కస్టమర్ కి తక్కువ చేయడం కరెక్ట్ అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఆర్గనైజేషన్ దానివల్ల ఎంత లాస్? 328. చాలా డిఫరెన్స్ ఉంది కదా, అరౌండ్ 300 డిఫరెన్స్ ఉందా లేదా? Yes, sir. డిఫరెన్స్ అంతా ఎందువల్ల వచ్చింది చెప్పు? సింగిల్ ఓన్లీ వేజెస్ మీదే కడుతున్నాం ఒక్క రేట్ మీద కట్టడం వల్ల 825 రూపీస్ ఆల్రెడీ చార్జ్ చేసావు. బట్ ఈ మెథడ్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే 89,000 అంటే అరౌండ్ 1100. ఆ డిఫరెన్స్ అంతా కూడా ఏంటి? ఓవర్ హెడ్ కదా. Yes, sir. అంటే ఓవర్ హెడ్ నువ్వు కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయలేకపోవడం వల్ల కస్టమర్ కి నువ్వు సెల్లింగ్ ప్రైస్ తక్కువ డిటర్మైన్ చేసావు. అంటే ఇలా జరిగితే ఆర్గనైజేషన్ కి ఏంటి లాస్, sir. లాస్? నువ్వు కాంపిటీషన్ లో నిలబడతావు, కానీ నాకు వచ్చేదంతా కూడా, నాకు మిగిలేదంతా అంటే నాకు ఏదైతే ప్రాఫిట్ 30% లో అడ్మినిస్ట్రేటివ్ సెల్లింగ్ ప్లస్ ప్రాఫిట్ కలిపి ఎంత యాడ్ చేస్తాం? 1076 కదా. అంటే ఆ 300 రూపీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో నాకు ఎక్స్ట్రా ఖర్చు, అదంతా నా ప్రాఫిట్ నుంచి ఏమవుద్ది? డిక్రీస్ అవుతుంది, sir. తగ్గిపోతున్నా. అలా చేయకూడదు కదా. లేదు, sir. సో ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రాపర్ ఎస్టిమేషన్ అనేది ఇక్కడ లేదు. అర్థమవుతుందా? Yes, sir. రైట్ అన్న, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 3 లో డౌట్ ఉంటే అడగచ్చు, లేకపోతే క్వశ్చన్ నెంబర్ 4 పార్ట్ 4 నేను అడుగుతున్నాను. పార్ట్ 4 వచ్చి మన రఘురామ్ చెప్తాడు, విజయ్ రఘురామ్. Yes, sir. రఘురామ్, Yes, sir. పాయింట్ నెంబర్ 4 చదువుతున్నాను. క్యాలిక్యులేట్ ద డిపార్ట్మెంట్ వైజ్ అండ్ టోటల్ under our over recovery of overheads based on the company policy and the method segmented. Yes, sir. So what adugutunna under our over recovery of overheads ela kanukuntam? అబ్జర్వ్డ్ కనబెడతాం సార్. అబ్జార్బ్డ్ కి యాక్చువల్ కి ఉన్న డిఫరెన్స్ మనం అంటాం అండర్ ఆర్ ఓవర్. ఓవర్ అబ్జర్వ్. అబ్జార్బ్డ్ కి యాక్చువల్ కి వాళ్ళు అడుగుతున్నాడు చూడు, ఓవరాల్ టోటల్ గా అడుగుతున్నాడు, అలాగే ఇంకోటి ఏం అడుగుతున్నాడు? డిపార్ట్మెంట్ వైజ్. డిపార్ట్మెంట్ వైజ్ ఎంత అబ్జర్వ్ చేసి ఉండేవాళ్ళం, అలాగే యాక్చువల్ ఎంత, రెండు అడుగుతున్నాడు. అలాగే కరెంట్ పాలసీలో అడుగుతున్నాడు, రికమెండేషన్ మీద అడుగుతున్నాడు. కరెంట్ పాలసీ ఏంటి? లేబర్ పర్సంటేజ్ ఆన్ 125% ఆఫ్ డైరెక్ట్ చెప్పేసి కదా, ఇప్పుడు 125% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్. రికమెండెడ్ పాలసీ ఏంటి? 4.5 per machine ఫర్ అసెంబ్లీ మిషనింగ్, 1.4 per machine లేబర్ అవర్ ఫర్ అసెంబ్లీ, అసెంబ్లీ, 2.5 per labor hour for లేబర్ అవర్ ఫర్ ప్యాకింగ్. ఇది కరెంట్ పాలసీ, సారీ ఇది రికమెండెడ్ పాలసీ. ఈ రెండు పాలసీస్ లో అండర్ ఆర్ ఓవర్ రికవరీ, డిపార్ట్మెంట్ వైజ్ అండ్ టోటల్ రెండు యాంగిల్స్ లోని చెప్పండి అని చెప్తా. క్వశ్చన్ అర్థమైందా? అయితే ఓకే, ఇప్పుడు నీకు క్వశ్చన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి సాల్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ పాయింట్ నెంబర్ 4 లో ఒక్కొక్క పాలసీ చదువు. యాజ్ పర్ కరెంట్ పాలసీ ఫస్ట్ చదువు. వాట్ ఇస్ ద కరెంట్ పాలసీ? 125% ఆన్ అవర్స్. ఆ పాలసీ ప్రకారం మళ్ళీ ఏం అడుగుతున్నాడంటే వాడు డిపార్ట్మెంట్ వైజ్ ఎంత, అలాగే ఇంకోటి ఏమడుగుతున్నాడు? టోటల్ గా ఎంత.
ఓకేనా? Yes, sir. పర్టికులర్స్. ఆ డిపార్ట్మెంట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ పేరేంటి? మిషన్, Machine, అసెంబ్లీ, assembly, మూడోది packing, ప్యాకింగ్. సో లాస్ట్ లో total. ఇంకోటి కూడా అడిగాడు, ఏమడిగాడు? టోటల్. total. రైట్ అండి. సో కరెంట్ పాలసీ ఏంటి? 125% ఆఫ్ 125% of డైరెక్ట్ wages, wages. direct wages. ఫస్ట్. సో అసలు అండర్ ఓవర్ రికార్డ్ కనుక్కోవాలంటే ఏమేమి కనుక్కోవాలి మనం? Absorbed and అబ్జార్బ్డ్, actual, యాక్చువల్. actual ఇచ్చేసారు. సో అబ్జార్బ్డ్ కనుక్కోవాలంటే ఇక్కడ ఈ మెథడ్ ఏంటిది? డైరెక్ట్ వేజెస్ కావాలి కదా. Yes, sir. రైట్, ఇక్కడ నేను రాస్తాను. ఫస్ట్ వన్ ఈస్ అబ్జార్బ్డ్. Absorbed. మిషనింగ్ Okay. డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేజెస్ ఎంత? డైరెక్ట్ వేజెస్ ఎంత? యాక్చువలా నువ్వు చెప్పాల్సింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నంతా కూడా ఏంటి? ఒక జాబ్ కా అందరికీనా? ఏంటి సార్? ఇప్పుడు మనం మాట్లాడుతుంది కంపెనీ యొక్క పాలసీ అడుగుతున్నాడా? అండర్ ఆర్ Yes, sir. ఓవర్ రికవరీ అని అడుగుతున్నాడా? అది ఒక Yes, sir. కస్టమర్ కా కాదు సార్, ఓవరాల్ గా ఒక మంత్? ఓవరాల్ గా సార్. ఎస్ సార్. ఆ మంత్ మొత్తంలో మిషనింగ్ డిపార్ట్మెంట్ లో అయినటువంటి యాక్చువల్ ఓవర్ హెడ్ ఎంత? మిషనింగ్ డిపార్ట్మెంట్ లో అయినటువంటి 3,90,000. యాక్చువల్ ఓవర్ హెడ్ ఎక్కడ ఉంటది? పైన చూడు Actual క్వశ్చన్ లో ఇచ్చాడు కదా, 3,90,000. పారాగ్రాఫ్ ఏమి ఇచ్చాడు? 3,90,000. ఎంత ఇచ్చాడు? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాక్చువల్. మిషనింగ్ డిపార్ట్మెంట్ 3,90,000, అసెంబ్లీ 84, ప్యాకింగ్ 1,35,000. కనబడుతుంది కదా. ఎస్ సార్. ఓకే, రైట్. అదంతా కూడా నేను ఫస్ట్ ఇక్కడ రాసేస్తాను, యాక్చువల్ రాసేస్తాను. ఓకేనా? చెప్పాను. 3,90,000. 3,80,000. 3,90,000 సార్. 90. ఓకే ఓకే, సారీ, 3,90,000. ఓకే, 90. నెక్స్ట్ 84,000. 84. ఎస్ సార్. కొంచెం గట్టిగా చెప్పిన. నెక్స్ట్ 1,35,000. 1,35,000. సో టోటల్ ఎంత రాను? మూడు కలిపి 6,09,000. 6,09,000. ఇది యాక్చువల్ గా అయిన ఓవర్ హెడ్ నాన్న. ఓకేనా? ఎస్ సార్. అబ్జార్బ్ కూడా చేయాలి కదా నాన్న. ఎస్ సార్. ఈ డిపార్ట్మెంట్ లో 125% ఆఫ్ డైరెక్ట్ వేజెస్. ఆ డిపార్ట్మెంట్ లో డైరెక్ట్ వేజ్ యాక్చువల్ గా ఎంత అయినాయి? 96,000 సార్. ఫార్ములా గుర్తుందా ఏంటి? అబ్జార్ప్షన్ ఫార్ములా యాక్చువల్ బేసిస్ ఇంటూ, యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీడిటర్మైన్డ్ రేట్. ఓకేనా? యాక్చువల్ బేసిస్ ఏంటి? ఇక్కడ బేసిస్ ఏంటి? వేజెస్ డైరెక్ట్ డైరెక్ట్ వేజెస్ వేజ్ ఎంత మిషన్ కి? 96,000. సో 96,000 మల్టిప్లైడ్ విత్ 125%. 125%. ఎంత రాను? 1,20,000. 1,20,000. మా అర్థమవుతుంది కదా నాన్న? ఎస్ సార్. రైట్. అసెంబ్లీ నాన్న, అసెంబ్లీలో ఉన్న బేసిస్ ఎంత? డైరెక్ట్ వేజ్ 2,70,000. 2,70,000 ఎస్ సార్. ఇంటూ 125%. 3,37,500. 3,37,500. 37,500. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ప్యాకింగ్ 90,000. 90,000 ఇంటూ 125%. 125%. ఎంత రాన్న? 1,12,500. 1,12,500 12,500. నాన్న. ఓకేనా? Yes, sir. టోటల్ గా అబ్జర్వ్ చేసిన ఓవర్ ఎంత? 5,70,000. 5,70,000. అంటే కస్టమర్ కి నేను సింగిల్ రేట్ మెథడ్ ద్వారా నేను కస్టమర్ కి చార్జ్ చేసిన ఓవర్ హెడ్ 5,70,000. Yes, sir. యాక్చువల్ గా ఓవర్ హెడ్ 6,09,000. అంటే నేను ఖచ్చితంగా ఏం చేశాను నన్ను ఇక్కడ? Under absorption. అండర్ జరిగి ఉంటుంది అబ్జార్బ్డ్ మైనస్ యాక్చువల్. పాజిటివ్ నెంబర్ వస్తే అబ్జార్బ్డ్ మైనస్ యాక్చువల్. పాజిటివ్ నెంబర్ వస్తే Over, sir. Over ఓవర్. absorption. నెగిటివ్ నెంబర్ వస్తే Under absorption. అంటే అమ్మ అది నువ్వు చెప్పగలిగితే అర్థమవుతుంది ఎందుకు అలా ఓవర్ అన్నాను. నెగిటివ్ వచ్చిందంటే అబ్జార్బ్డ్ ఈస్ లెస్, Greater, less, sir. యాక్చువల్ ఈస్ మోర్. Yes, sir. That means under absorbed. Positive means absorbed is more, Absorbed is actually more, less. That Actually, means is less. over absorbed. Positive. Over Okay, absorption. చెప్పినాను. సో డిపార్ట్మెంట్ మిషన్ డిపార్ట్మెంట్ లో అండర్ ఓవర్ నెగిటివ్ పాజిటివ్ ఇది? నెగిటివ్. 1,20,000 మైనస్ 3,90,000 ఎంతనా? 2,70,000, sir. 2,70,000 నెగిటివ్ అంటే అండర్ అబ్జార్ప్షన్. అంటే ఈ Yes, sir. డిపార్ట్మెంట్ లో ఓవర్ హెడ్ తక్కువ చార్జ్ చేసాం కస్టమర్ ఓవరాల్ మంత్ కి. అసెంబ్లీ sir. డిపార్ట్మెంట్ లో ఏం చేసాం?
ఓవర్ అబ్జర్ప్షన్ సార్ 2,53,500. డిపార్ట్మెంట్ అసలు ఖర్చు పెట్టకపోయినా డిపార్ట్మెంట్ కస్టమర్ కి ఎక్కువ చార్జ్ చేస్తారు ఎంత అన్న 2,53,500. ఇది ఓవర్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ ప్యాకింగ్ అండర్ అబ్జర్ప్షన్ సార్ 22,500. 22,500. వీటికి అండర్ అబ్జర్వ్ చేస్తాం. సో ఓవరాల్ గా మూడు కలిపి ఎంత అబ్జర్వ్ చేశారు మనం? 39,000 ఏంటిది నెగిటివ్ సార్. అండర్ నెగిటివ్ అబ్జర్వ్. అండర్ అబ్జర్ప్షన్ ఓవరాల్ గా కస్టమర్ కి తక్కువ చార్జ్ చేసాం. ఎంత? 39,000. 1,000. మొత్తం అన్ని కలిపి మొత్తానికి కలిపి ఓవరాల్ అన్ని కస్టమర్స్ కి కలిపి నేను ఎంత అండర్ అబ్జర్వ్ చేశాను? 39,000 అండర్ అబ్జర్వ్ చేస్తాను ఈ పీరియడ్ లో. ఎస్ సార్. డిపార్ట్మెంట్స్ వైజ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ సింగిల్ పాలసీ వల్ల ఏ డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీ అని కరెక్ట్ తెలుస్తుందా? లేదు. ఇప్పుడు ఈ సింగిల్ పాలసీ వల్ల చూడు, మిషన్ డిపార్ట్మెంట్ కి నువ్వు 1,20,000 చార్జ్ చేసావు, బట్ యాక్చువల్ గా ఆ డిపార్ట్మెంట్ కి 3,90,000 వరకు చార్జ్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ ఎక్కువ యూజ్ చేసావు, అవునా కదా? అవును సార్. అర్థమవుతున్నానా? ఎస్ సార్. అసెంబ్లీ డిపార్ట్మెంట్ కి ఎక్కువ అబ్జర్వ్ చేస్తావు, బట్ యాక్చువల్ గా అక్కడ అయిన ఖర్చు 84,000. అంటే తక్కువ కెపాసిటీ ఉండేది ఎక్కువ చార్జ్ చేసి ఎక్కువ చార్జ్ చేసినకేమో తక్కువ చార్జ్ చేస్తాం. ప్లానా కాదా ఇది? మరి మిస్టేకే కదా? ఎస్ సార్, మిస్టేక్ సార్. ఈ మిస్టేక్ ని రెక్టిఫై చేయడం కోసమే కదా ఇంకొక మెథడ్ ఏంటది? డిపార్ట్మెంట్ వైజ్ డిపార్ట్మెంట్ మెథడ్ అడిగాడు. సో అందుకని అడిగాడు క్వశ్చన్ లో ఇంకో పార్ట్ ఏమని అడిగాడు? రికమెండెడ్ పాలసీ ప్రకారం కూడా చెప్పండి అని అడిగాడు నేను. ఓకేనా? ఎస్ సార్. నువ్వే జాగ్రత్తగా అన్ని ఆలోచించేసి స్పీడ్ గా ఇది కంప్లీట్ చేసే. మిషన్, అసెంబ్లీ, ప్యాకింగ్, టోటల్, పర్టికులర్స్, recommendation, that is departmental overhead rates. ఓకేనా? ఎస్ సార్. ఫస్ట్ నేను రాస్తాను ఏంటిది? అబ్జార్బ్డ్. మిషన్ డిపార్ట్మెంట్ కి మెథడ్ అన్న ఇక్కడ అబ్జార్బ్డ్ లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్కటి నాన్న. ఎస్ సార్. మిషన్ డిపార్ట్మెంట్ కి అబ్జార్ప్షన్ ఫార్ములా ఏంటి? మిషన్ అవర్స్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ మిషన్ అవర్ రేట్. ఎస్ సార్. సో ప్రీ డిటర్మైన్డ్ మిషన్ అవర్ రేట్ ఎంత? 4.5 per hour సార్. 4.5. ఎన్ని మిషన్ అవర్స్ యాక్చువల్ గా మంత్ మొత్తం కన్జ్యూమ్ చేశారు? ఉందా లేదా డేటా? 96,000 సార్. క్లియర్ గానే ఉంది కదా నాన్న? ఎస్ సార్. ఎంత ఉంది? 96,000 ఉంది నాన్న. ఓకేనా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. సో 96,000 ఇంటూ 4.5 ఎంత నాన్న? 4,32,000. 4,32,000. అంటే ఈ మెథడ్ వాడితే ఈ డిపార్ట్మెంట్ కి నేను ఏం చేశాను? కొంచెం ఎక్కువ చార్జ్ చేశాను. ఎస్ సార్. అలాగే చూడు, అసెంబ్లీ డిపార్ట్మెంట్ లో ఎన్ని అవర్స్ ఉన్నాయి? మిషన్ అవర్స్ కావాలా, ఇది లేబర్ అవర్స్? లేబర్ అవర్స్ సార్. ఎంత రేట్? 90,000. 1.4 సార్. 1.5. ఎన్ని అవర్స్ అన్న? 90,000 సార్. 90,000 అవర్స్ ఉన్నాయి. ఓకే, సో 90,000 ఇంటూ 1.4 1,26,000 సార్. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో అవర్స్ రేట్ ఏంటి? లేబర్ అవర్ రేట్ లేబర్ అవర్స్ సార్ 60,000 సార్. 2.5 60,000 అంతేనా? ఎస్ సార్. ఎంత అవుతుంది అన్న? 1,50,000 సార్. 1,50,000 అన్నమాట. అంటే ఈ మెథడ్ అప్లై చేస్తే ఇలా అబ్జర్వ్ చేస్తాం. ఓవరాల్ గా మూడు కలిపి ఎంత? 7,08,000. 7,08,000. నెక్స్ట్ యాక్చువల్ గా ఎంత అయిందన్న? 3,90,000. ఎంతన్నా? 3,90,000. 3,90,000 డిపార్ట్మెంట్ లో ఖర్చు అయింది. నెక్స్ట్ బి అసెంబ్లీలో 84,000. ఓన్లీ యాక్చువల్ గా 84 ఏనమ్మా? ఎస్ సార్, 84. ఓకే, ప్యాకింగ్ లో యాక్చువల్ ఓవర్ హెడ్ ఎంత? 1,35,000. 84 ఇందా కొంచెం ఏదో వేరే నెంబర్ చెప్పినట్టు, అంతేనా? కరెక్టే కదా? అంతే సార్. రైట్ రైట్. ఎంత అవుతుందండి టోటల్? 6,09,000. 6,09,000. సో 7,08,000 మైనస్ 6,09,000. 99,000. 99. సో 99 ఇక్కడ ఏమొచ్చింది చూడండి సార్, పాజిటివ్. ఎస్ సార్. ఓవర్ పాజిటివ్ అబ్జర్ప్షన్. అంటే దీని అర్థం ఓవర్ అబ్జర్ప్షన్. ఓవర్ అబ్జర్వ్ అంటే నేను కస్టమర్ కి ఎక్కువ చార్జ్ చేశాను. ఎస్ సార్. సో ఎక్కువ చార్జ్ చేయడానికి రీజన్స్ కనుక్కుంటాం. నెక్స్ట్ టైం ప్లానింగ్ కరెక్ట్ గా చేస్తాం. ఆర్గనైజేషన్ కి అయితే ఇక్కడ ఎక్కువ లాస్ అయితే ఏమీ లేదు. రెండోది, ఆర్గనైజేషన్ కస్టమర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే కస్టమర్ ఎందుకు లూజ్ అవుతాడు?
సార్ ఒకసారి మళ్ళీ అడగండి సార్. ఇక్కడ కస్టమర్ ఎందుకు లూజ్ అవుతాడు? కస్టమర్ మనం ఎందుకు కస్టమర్ ని లాస్ అవుతాం? కస్టమర్ గుడ్ విల్ ఎందుకు పోతుంది ఇక్కడ? అంటే ఎక్కువ ఛార్జ్ చేసేస్తే అమ్మ 6,09,000 ఓవర్డ్ అయితే నువ్వు 7,08,000 ఛార్జ్ చేస్తా అంటే నా ప్లానింగ్ రాంగ్ కదా. ఎస్ సార్. కానీ డిపార్ట్మెంట్ లోకి ఎఫిషియన్సీ కదా, డిపార్ట్మెంట్ వైజ్ నేను చెక్ చేసే విధానం కరెక్టే. ఎస్ సార్. ఎందుకంటే చూడు, డిపార్ట్మెంట్ 432 కి 390 డిఫరెన్స్ ఎంత? 42,000 సార్. 42,000 వేరియేషన్ వచ్చింది. కానీ ఇందాక చూడు సింగిల్ రేట్ ఎంత డిపార్ట్మెంట్ వేరియేషన్ వచ్చింది? 2,70,000. 2,70,000 వేరియేషన్ కి 40,000 వేరియేషన్ కి చాలా వేరియేషన్ ఉంది కదా. ఎస్ సార్. అప్పుడు చూడు ఇక్కడ 253,500 వేరియేషన్ వచ్చింది. ఇక్కడ ఎంత వేరియేషన్ వచ్చింది చూడు? 42,000 సార్. 42,000 పాజిటివ్ ఓవర్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ 15,000 సార్. అన్ని ఓవర్ అబ్జార్ప్షన్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ మనం చేసి ఇక్కడ దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ బాగానే చార్జ్ చేసాం, కానీ అంటే ఎక్కువ తక్కువ లేకుండా కొంచెం ప్రాపర్ గా రికవరీ ఏ డిపార్ట్మెంట్ కి ఎంత చేయాలో అంత రికవర్ చేసాం, కానీ అనుకున్న దానికన్నా అబ్జార్ప్షన్ ఎక్కువ అయిపోయింది. అంటే నా ప్రీ డిటర్మైన్డ్ రేట్ అనేది ఏదో రాంగ్ ప్లానింగ్ జరిగిందని అర్థం. ఆ రేట్ కనుక్కున్నప్పుడు నేను ఎస్టిమేట్ చేసిన ఓవర్ హెడ్ రాంగ్ అయి ఉండొచ్చు, లేదా నేను ఎస్టిమేట్ చేసిన బేసిస్ రాంగ్ అయి ఉండొచ్చు. అంతే కదా. ఆ మార్పు ఏముందో చూసి నెక్స్ట్ టైం ప్లానింగ్ తీసుకుంటే ఏం చేస్తాడు? ఇంకా మార్చుతాడు ఆ సార్. రేట్స్ ని మారుస్తాడు, మార్చి నెక్స్ట్ టైం కస్టమర్ కి రికవరీ మారుస్తాడు. ఓకేనా? అర్థమైంది కదా సమ్? దీంతో సమ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 9 కంప్లీటెడ్. సో ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 9 లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 9 మొత్తం ఇక్కడ నేను సాల్వ్ చేశాను. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అండ్ ఫోర్త్ పార్ట్, 4 పార్ట్స్ సమ్ ని సాల్వ్ చేశాను. So 9 completed. Question number next 10 nana. At question number 10. So question number 10, Venkat Lakshmi. Yes, sir. So question number 10 చదువుతున్నాను, చదివిన తర్వాత నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. Okay, sir. Right. A light engineering company factory fabricates machine parts for the customer. So వారు చేసేది మిషన్ పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడం. Yes, sir. ఏవో మిషన్స్ కి దాని యొక్క పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేయడం. The factory commenced fabrication of 12 number machine parts as per the customer specification. కస్టమర్ ఏదో చెప్పాను నాకు ఇలా కావాలి మిషన్ పార్ట్ అని చెప్తే దానికి ఒక పేరు పెట్టుకున్నాడు, 12 నంబర్ అనే పేరు పెట్టుకుని ఆ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? Yes, sir. అది 12 అనేవి నెంబర్ ఆఫ్ మిషన్ పార్ట్స్ కాదు నాన్న, మిషన్ నెంబర్ పార్ట్స్ నెంబర్. అది లైక్ జాబ్ వర్క్ నెంబర్ అంటే మిషన్ వర్క్ నెంబర్ 12 అన్నమాట. ఓకేనా? Yes, sir. మిషన్ సైజ్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎన్ని పార్ట్స్ ప్రొడ్యూస్ డేటా. The expenditure incurred on the job for the week ending on 31st August as tabulated below. Expenditure incurred on the job. Incurred అంటే నాన్న అంటే ఆల్రెడీ స్పెండ్ చేసాను. స్పెండ్ చేశాడు, రైట్. సో ఈ జాబ్ కోసం ఎప్పటి వరకు స్పెండ్ చేశాడు? 21st August. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, మిషన్ 1 కొంత, మిషన్ 2 కొంత. ఇది మిషన్ కి సంబంధించి ఫెసిలిటీస్ అంటే ఏంటనేది మెషిన్ ఓవర్ హెడ్స్. Yes, sir. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ యాక్చువల్ గా తెలుసు, బట్ ఓవర్ హెడ్ అనేది వాడు చేసేది ప్రొసీజర్ ఏంటిది?
మెషిన్ Absorb. ఓవర్ హెడ్స్ అబ్జార్బ్స్ ఎస్ Absorb. సార్ అది యాక్చువల్ కాదు కదా, ఎస్ సార్ యాక్చువల్ తెలియదు కదా. తెలియదు సార్ ఎప్పుడు తెలుస్తుంది యాక్చువల్? ఇంకర్ అయిన తర్వాత ఒక ఓవర్ హెడ్ ఇంకర్ అయిపోయాక ఒక పీరియడ్ అయిపోయిందా తెలుస్తుంది నాకు. పీరియడ్ ఎస్ సార్ అయిపోయాక తెలుస్తాను, ఒక జాబ్ స్పెసిఫిక్ గా మనకి తెలియదు. ఎస్ సార్ ఓకే, సో మిషన్ 1 మిషన్ 2 అని రెండు మిషన్స్ ప్రకారం ఓవర్ ఏం చేస్తాడు, చార్జ్ చేస్తాడు. అది Yes, sir. కాకుండా ఇంకొకటి కూడా చార్జ్ చేస్తాడు, 8 రూపీస్ పర్ అవర్ చొప్పున 20 మ్యాన్ అవర్. అంటే రెండు మిషన్స్ ఒక లేబర్ ఈ వర్క్ కోసం పనిచేస్తున్నారు. మిషన్ కోసం పనిచేస్తే 45 రూపీస్ పర్ మిషన్ 1, మిషన్ 2 65 రూపీస్ రూపీస్ పర్ మిషన్ అవర్. మిషన్ 2 కి లేబర్ అయితే 8 8 రూపీస్ పర్ rupees అవర్ per చార్జ్ hour. చేస్తారు. 45, Yes, 65, sir. 8 ఈ మూడు ఏంటి? ప్రీ డిటర్మైన్డ్ రేట్స్ వెరీ గుడ్, ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్స్. 4 Yes, అవర్స్, 6 అవర్స్, 20 అవర్స్ ఏంటి? ఓవర్ హెడ్స్ 4 అవర్స్ మిషన్ 1 లో 4 4 hours. అవర్స్ ఇంటూ 45 4 అవర్స్ ఏంటి? మిషన్ 2 లో 6 అవర్స్ ఇంటూ 65 కదా అదేంటి? ఓవర్ హెడ్స్ లో 20 మాన్యువల్ అవర్స్ ఉంది కదా అదేంటి అని అడుగుతున్నాను నేను. చెప్పిన ముందు పీరియడ్ లో ఎలా ఒక జాబ్ కి ఒక పీరియడ్ జరిగిన తర్వాత కస్టమర్ కి ఏం చేస్తాం, అబ్జార్బ్ చేస్తాం. అబ్జార్ప్షన్ ఫార్ములా yes, ఏంటి sir. చెప్పు మళ్ళీ. యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్స్ అదేంటిది ఇప్పుడు చెప్పు. యాక్చువల్ basis. బేసిస్ 4 hours యాక్చువల్ బేసిస్ కదా అది, ఎస్ సార్ మాది యాక్చువల్ బేసిసే కదా. ఎస్ సార్ ఎస్ సార్ ఇప్పుడు ఆ కస్టమర్ జాబ్ నంబర్ 12 నంబర్ మిషన్ పార్ట్స్ అడిగినటువంటి కస్టమర్ నా దగ్గరికి వస్తే వాడి కోసం ఆ మిషన్ 1 ఎంతసేపు వాడాం? 4 hours వాడాము సార్ కాబట్టి 4 అవర్స్ వాడాం కాబట్టి ఒక కవర్ కి 45 నేను ఎస్టిమేట్ చేశాను కాబట్టి ఆ కస్టమర్ కి ఎంత చార్జ్ చేస్తాను? 180. ఎస్ అలా సార్ మిషన్ 2 కి ఎంత చార్జ్ చేశాను? 390. అలాగే Hmm. అదర్ వాలెట్స్ ఎంత చార్జ్ చేశాను? 160. 160 ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకుని చేశాను? యాక్చువల్ బేసిస్ యాక్చువల్ బేసిస్ ఇంటూ ఎస్ ప్రీ సార్ డిటర్మైన్డ్ రేట్. అబ్జార్ప్షన్ ఫార్ములా మర్చిపోకూడదు. ఓకే సార్ మళ్ళీ అడుగుతున్నాను, వాలెట్ అబ్జార్ప్షన్ ఫార్ములా ఏంటి? యాక్చువల్ బేసిస్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ రేట్ యాక్చువల్ బేసిస్ ఇక్కడ మిషన్ 1 కి ఏంటి, 4 hours మిషన్ 2 కి ఏంటి, 6 hours అదర్ వాలెట్స్ కి ఏంటి, 20 మాన్యువల్ అవర్స్ లేబర్ అవర్స్. ఓకేనా? ఓకే సార్ Manual అంటే లేబర్ అవర్. ఓకే సార్ ఓకేనా? ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఇంటూ యాక్చువల్ బేసిస్ ద్వారా వాడి కస్టమర్ కి కాస్ట్ ఎంత ఫిక్స్ చేశాడు అకౌంటింగ్ లో? 1810. ఎస్ సార్ ఎనీ డౌట్స్? అర్థమైనట్టేనా? అర్థమైంది సార్ రైట్. ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ చెప్పాలి అయితే మంచిగా. వెంకటలక్ష్మి ఇప్పుడు Okay, 45 అన్నాం కదమ్మా, ఎస్ సార్ ఈ 45 ఎలా వచ్చి ఉంటుంది? 45 బడ్జెటెడ్ అంతే కదా. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ బై మెషిన్ అవర్స్ Very good. వేసుకుంటే వస్తుంది వెరీ గుడ్. అంతే, బడ్జెటెడ్ మిషన్ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ మిషన్ అవర్స్. మెషిన్ అవర్స్ ఈ బడ్జెటెడ్ డేటా అంతా మన ప్రీవియస్ ఇయర్ డేటాను బేస్ చేసుకుని ప్లాన్ చేసే కదా రేట్ కనుక్కున్నాం. ఎస్ సార్ ఆ ప్లానింగ్ లో 45 రూపీస్ లో ప్లానింగ్ లో ఏముంటాయి? బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఉంటుంది, బడ్జెటెడ్ Overhead. మిషన్ అవర్స్ ఉంటాయి. మెషిన్ అవర్స్ ప్లాన్ చేసి ఇంత అవ్వచ్చు అని చెప్పి ఆ వచ్చే కస్టమర్ ప్రతి ఒక్కరికి చార్జ్ చేస్తాం. అవునా కదా? ఎస్ సార్ ఆ ప్లానింగ్ అర్థమవుతుంది కదా. అర్థమైంది సార్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మరి నువ్వు ఆలోచించి కింద చెప్తున్న పారాగ్రాఫ్ మీనింగ్ నువ్వే చెప్పాలి. మరి అయితే నీకు అది అర్థమైతే ఇది కూడా అర్థమైపోవాలి. ఓకే సార్ ఓకే, ఇప్పుడు చూడు, ఓవర్ హెడ్ రేట్ ఆఫ్ 8 రూపీస్ పర్ అవర్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాను? అంటే ఓవర్ హెడ్స్ అదర్ ఓవర్ హెడ్స్ అదర్ వాలెట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? ఎస్ ఆ సార్ 8 రూపీస్ అనేది ఏంటి? 8 రూపీస్ అనేది ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్. ప్రీ డిటర్మైన్డ్ ప్రీ డిటర్మైన్డ్ ఓవర్ హెడ్ రేట్ కి అది ఫార్ములా ఎలా వచ్చి ఉంటుంది? బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ బై లేబర్ అవర్స్ వస్తుంది సార్ వెరీ గుడ్, బడ్జెటెడ్ లేబర్ అవర్స్ కదా నాన్న. ఎస్ సార్ ఇప్పుడు వారు చెప్తున్న ఈ పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓవర్ హెడ్ రేట్ ఆఫ్ 8 per hour is based on 3000 man hours per week. ఇది నా అర్థం ఏంటి? అంటే 8 అనేది ప్రీ డిటర్మైన్డ్ రేట్ అన్నావా లేదా? ఎస్ సార్ ఇది ఎలా వచ్చింది అన్నావు? బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బై బడ్జెటెడ్ లేబర్ అవర్స్ అన్నావా లేదా? ఎస్ సార్ ఇప్పుడు బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ నాకు తెలియదు కానీ నేను ప్లాన్ చేసిన హవర్స్ ఏంటంట? ప్లాన్ చేసిన 3000 సార్ అంటే నా 3000 కదా. ఎస్ సార్ మా అర్థమవుతుందా? ఒక వీక్ కి అర్థమవుతుంది. ఓవర్ హెడ్ ఆ 8 రూపీస్ ఎలా కనుక్కునేది? బేస్డ్ ఆన్ 3000 మ్యాన్ అవర్స్.
based on 3000. Okay, sir. అంటే దీని అర్థం బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ నేను ఎంత ఎస్టిమేట్ చేశాను అదర్ ఓవర్ హెడ్స్ 3000. అవునా కదా? Yes, sir. అంటే నేను ఆ ప్లానింగ్ ఏం చేశాను, వీక్ బిఫోర్ నా ఓవర్ హెడ్స్ 24,000 అవ్వచ్చు, నా లేబర్ అవర్స్ ఒక 3,000 పాటు నెక్స్ట్ 1 వీక్ లో నేను స్పెండ్ చేయొచ్చు. కాబట్టి నా దగ్గరికి ఎవరైనా కస్టమర్ వస్తే నేను ఒక అవర్ కి ఎంత ఛార్జ్ చేస్తాను? 8 rupees per hour charge. ఇది ప్లానింగ్ నేను, అర్థమైందా? Yes, sir. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓవర్ ఎంతో చెప్పచ్చా లేదా? చెప్పొచ్చు, sir. ఎంత వాడి ప్లాన్ ఓవర్ హెడ్? 24,000. Yes, sir. ఓకేనా? Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? Doubt ఏం లేదు, sir. వెరీ గుడ్. అయితే మరి నెక్స్ట్ సెంటెన్స్ అని సార్ నువ్వే చెప్పాలి నెంబర్ కరెక్ట్ గా. Yes, sir. Similarly, the mission hour rates are based on the normal working of the machine number 1 and 2 for 40 hours out of 45 hours per week. వాడి ఎక్స్పెక్టేషన్ వీక్ లో 45 అవర్స్ ఉంటే మిషన్ 40 అవర్స్ ఏం చేస్తానన్నా యూజ్ చేస్తాడు. వాడి ప్లానింగ్ 40 అవర్స్ కే అని చెప్తున్నాను. Yes, sir. మరి ఏంటి దీని అర్థం? దీని ప్రకారం నువ్వు చెప్పగలవా ఏమైనా? మిషన్ నెంబర్ 1 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాని ఓవర్ రేట్ ఎంత? 40 hours into ఓవర్ hour రేట్ ఎంత? 45 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ రేట్ ఎంత? 45, sir. 45. ఇది ఎలా వచ్చి ఉంటుంది? మళ్ళీ క్వశ్చన్ అదే. Predetermined rate cost. మిషన్ యొక్క బడ్జెట్ ఓవర్ హెడ్ Budgeted డివిజన్ overhead by machine hours. బడ్జెటెడ్ మిషన్. Budgeted machine hours. Yes, sir. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ నాకు తెలియదు, బట్ బడ్జెటెడ్ మిషన్ అవర్స్ ఫర్ 1 ఎంత? 40 hours. 40 అవర్స్ అవుట్ ఆఫ్ 45. 45 అవర్స్ ఇన్ వీక్. వీక్ లో 45 అవర్స్ ఉంటాయంట. 40 వాడి ఎక్స్పెక్టేషన్. Yes, sir. ఓకేనా? Yes, sir. అంటే అర్థం అంటే 40 బై 40. Yes, sir. వాడి ప్రకారం బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మిషన్ 1 కి ఎంతనా? 1800. ఎంతనా? Yes, sir. 1800. 1800 ప్లాన్ చేసుకున్నాడు. Yes, 40 sir. అవర్స్ ప్లాన్ చేసుకున్నాడు. అలానే 45 రూపీస్ ఒక్కొక్క అవర్ కి స్పెండ్ చేద్దాం, కస్టమర్ కి చార్జ్ చేద్దాం అని డిసైడ్ చేశాడు. అవునా కదా? Yes, sir. వాడి డెసిషన్ వాడి ప్లానింగ్ అర్థమవుతుందా ఫస్ట్? Yes, sir. Yes, sir. అర్థమవుతుంది. మరి ఇదే బేస్ చేసుకుని మిషన్ 2 కూడా చెప్పగలమా లేదా? చెప్పగలం, sir. ఆ మిషన్ 2 పరిస్థితి ఏంటో చెప్పు. మిషన్ 2 అవర్లీ రేట్ ఎంత? 65 rupees, sir. మరి 45 కరెక్టేనా? Yes, sir. పైన 45 కదా ఉంది. ఓకే 45, sir. ఓకే. ఇప్పుడు మరి 65 పరిస్థితి ఏంటి నాన్న? 65 కూడా ఒక బడ్జెటెడ్ ఆ మిషన్ కి సంబంధించిన ఓవర్ హెడ్ ని ప్లాన్ చేసుకుని ఉంటాడు. ఆ మిషన్ కి సంబంధించిన బడ్జెటెడ్ మిషన్ అవర్స్ ని ప్లాన్ చేసుకుని ఉంటాడు కదా. Yes, sir. ఆ బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంతో తెలియదు కానీ మిషన్ అవర్స్ ఎన్ని ప్లాన్ చేసుకున్నాడు పాపం? 40. 40. Yes, sir. వీక్ లో 45 అంటే రెండు మిషన్స్ కూడా 40 పని చేస్తారని ఎస్టిమేట్ చేశాడు. అంటే వీడి ప్లాన్ ప్రకారం ఓవర్ హెడ్ ఎంత ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు? 2600. మా మీనింగ్ అర్థమవుతుందా లేదా? ఫస్ట్ అబ్జర్వ్ చేయి. Yes, sir. అంటే వాడి ప్లానింగ్ ఏంటంటే మిషన్ 1 కి 1800 ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ ఫ్యూచర్ లో 1 వీక్ లో అవ్వచ్చు. 40 అవర్స్ మిషన్ 1 వీక్ లో కన్జ్యూమ్ చేయొచ్చు. కాబట్టి వచ్చే ప్రతి కస్టమర్ దగ్గర 45 రూపీస్ కన్జ్యూమ్ చేద్దాం, చార్జ్ చేద్దాం. Yes, sir. మిషన్ 2 కి 2600 ఓవర్ హెడ్ ఎస్టిమేట్ చేయొచ్చు. 40 అవర్స్ మిషన్ అవర్స్ పని చేయొచ్చు. కాబట్టి ఒక్కొక్క కస్టమర్ వచ్చే వాడికి ఎంత ఏం చేద్దాం? 65 రూపీస్ పర్ మిషన్ అవర్ చార్జ్ చేద్దాం. Yes, sir. వచ్చే కస్టమర్ కి అదర్ ఓవర్ హెడ్స్ 24,000 అవ్వచ్చు. అర్థమవుతుందా? Yes, మిషన్ sir. అవర్స్ 3000 సారీ లేబర్ అవర్స్ 3000 స్పెండ్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి వచ్చే ప్రతి కస్టమర్ కి ఎంత చార్జ్ చేద్దాం? అదర్ ఓవర్ హెడ్స్ 8 రూపీస్ చార్జ్ చేద్దాం. 8 rupees. ఈ Yes, sir. ప్లాన్ బేస్ చేసుకుని రైట్ అన్న వాడు ముందుకు వెళ్ళాక ఏం జరిగిందంట? యాక్చువల్ గా కస్టమర్ కి చార్జ్ కూడా చేసేసాను నేను. ఒక వీక్ అయిపోయి ఇంకా అయిపోయింది కదా. Yes, sir. ఒక వీక్ అయిపోయి వచ్చిన కస్టమర్స్ ఒక్క కస్టమర్ గురించి మాట్లాడుతున్నాడు, అందరి గురించి కాదు. Okay, sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, లేబర్ అవర్స్ అందరికి కలిపి వీక్ లో ఎంత ఎస్టిమేట్ చేశాడు? ఎన్ని అవర్స్, ఎన్ని లేబర్ అవర్స్ ఎస్టిమేట్ చేశాడు? 3000. 3000. కానీ ఈ కస్టమర్ ఈ జాబ్ కోసం ఎన్ని అవర్స్ స్పెండ్ చేశాడు? ఈ జాబ్ కోసం 20. 20. మీనింగ్ అర్థమవుతుందా? Yes, sir. అంతే కదా? Yes, sir. 20 అని 8 చేసేదా. కానీ మిగిలిన అవర్స్ ఇంకా ఎన్ని కన్జ్యూమ్ అయ్యి ఉంటాయి మిగతా జాబ్స్ కోసం?
అది ప్లానింగ్ మిగతా జాబ్స్ కోసం ఎన్ని అవర్స్ ప్లానింగ్ 3000 టోటల్ చేసాడు సార్ అందులో -20 అంటే 2980 hours మిగతా జాబ్స్ కోసం. ఎస్ సార్ అది ప్లానింగ్ యాక్చువలా? ప్లానింగ్ సార్ ప్లానింగ్ అండి, అంతా ప్లానింగ్ అనబడదు. ఓకేనా? ఎస్ సార్ ఇప్పుడు చూడు, నేను అస్సలైన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ అంతా అర్థమైతే చాలా ఈజీగా చెప్పచ్చు. ఓకే, క్వశ్చన్ చదవనా? రిమైనింగ్ పార్ట్ ఎస్ సార్ రైట్. రిమైనింగ్ పార్ట్. After close of each week, a factory levies a supplementary rate for the recovery of full overhead expenses on the basis of actual hours worked during the week. వీడు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు ఎవ్రీ వీక్ ప్లాన్ వేస్తాం, యాక్చువల్ గా చేస్తాం. వీక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? రికవరీ వీక్ అయిపోగానే అసలు నేను ఇంతకు ముందు చేసిన 8 రూపీస్, 45 రూపీస్, 65 రూపీస్ ఉంది కదా, ఎస్ సార్ అది కరెక్టా కాదా, ఎందువల్ల అది జరిగిందా జరగలేదా అనేది చెక్ చేస్తాం. ఎస్ సార్ చెక్ చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్లానింగ్ ఏం చేస్తాం? చేంజ్ నెక్స్ట్ చేస్తాం. ఎస్ సార్ ఇప్పుడు ఈ ప్లానింగ్ లో నేను ఎస్టిమేట్ చేసిన ఓవర్ హెడ్ మారచ్చు, నేను ఎస్టిమేట్ చేసిన అవర్స్ కూడా మారచ్చా లేదా? మారచ్చు రెండింటిలో ఏది మారినా నా 8 రూపీస్ నేను ఏం చేయాలి నెక్స్ట్ టైం? మళ్ళీ చేంజ్ చేసుకోవాలి సార్. మన నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయింది, మళ్ళీ కస్టమర్స్ వస్తారు, వాడికి కూడా ఇదే 8 చార్జ్ చేస్తావా? అది మిస్టేక్ అని తెలిసినా కూడా అదే చార్జ్ చేస్తావా? లేదు సార్ అంటే వీడి యొక్క ప్లానింగ్ ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఎస్ సార్ ఓకేనా? ఎస్ సార్ రైట్. ఇప్పుడు ఈ ప్లానింగ్ లో భాగంగా సప్లిమెంటరీ రేట్ అంటే అడిషనల్ రేటు నీకు ఆల్రెడీ గుర్తుంటే, సప్లిమెంటరీ రేట్ ప్రకారం కదా అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ డిఫరెన్స్ సప్లిమెంటరీ రేట్ అని అన్నాం. ఎస్ సార్ సప్లిమెంటరీ రేట్ అంటే అడిషనల్ రేట్, అండర్ ఓవర్ రికవరీ యొక్క రేట్ ని సప్లిమెంటరీ రేట్ అని అంటాం. ఎస్ సార్ ఫర్ ది రికవరీ ఆఫ్ ఫుల్ ఓవర్ ఎక్స్పెన్సెస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్చువల్ అవర్స్ డ్యూరింగ్ ద వీక్ ఎండింగ్ ఆన్ 21st August 2020. The total labor hours worked is 2400. Mission 1 and 2 is 30 and 32.5 hours respectively. ఇప్పుడు నువ్వు చెప్పనా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలమ్మా వెంకటలక్ష్మి. ఎస్ సార్ లేబర్ అవర్స్ నా ప్లానింగ్ ఎంత? 3000 hours సార్. 3000 అవర్స్. యాక్చువల్లీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేసాం? 2400 మరి అంటే నా ప్లానింగ్ మిస్టేక్ ఉందా లేదా? ఉంది సార్. అంటే నేను ఇప్పుడు కస్టమర్ కి ఈ వీక్ మొత్తం అంతా కూడా తక్కువ చార్జ్ చేశాను కదా, ఎస్ సార్ నెక్స్ట్ టైం నా ప్లాన్ మార్చుకోవాలా లేదా? చేంజ్ చేయాలి సార్. ఎంత ప్లాన్ చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ టైం లేబర్ అవర్ కోసం ఎంత రేట్ ఫిక్స్ చేస్తాం? 24,000 అదర్ ఓవర్హెడ్స్ ఫిక్స్ కదా. ఎస్ సార్ అది మారిందని ఎక్కడ చెప్పాడా? సార్ అక్కడ డౌట్. టోటల్ లేబర్ అవర్స్ వర్క్ 2400. అదేనా ఇప్పుడు 2400 వర్క్ చేసామంటే, కానీ నా ప్లానింగ్ ఎంత? 3000 hours కి అయితే కనుక 24,000 వచ్చింది కదా సార్. కరెక్టే, 3000 అవర్స్ వస్తే అయితే కనుక 24 కదా, 24 అనేది ప్లాన్ చేసాము, 3000 ప్లాన్ చేసాము, 8 అందుకని ఫిక్స్ చేసాం. మరి 3000 అయితే 24,000 కాదు, ఆ 8 ఎలా వచ్చిందని అడిగాను నేను. ఓకే అంటే ప్లానింగ్ లో 2 విషయాలు ప్లాన్ చేస్తావా, ఒక విషయమే ప్లాన్ చేస్తావా? రెండు ఏంటా 2 విషయాలు ఏంటి చెప్పు? ప్రీ డిటర్మైన్డ్ రేట్ చూస్తాము. ప్రీ డిటర్మైన్డ్ రేట్ క్యాలిక్యులేషన్ ఉన్న 2 విషయాలు ఏంటి? బడ్జెటెడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ పై ఎన్ని అవర్స్ ఉన్నాయో చూస్తాం సార్. అంటే రెండింటిని ప్లాన్ చేస్తాం కదా, బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంత, బడ్జెటెడ్ అవర్స్ ఎంత, రెండింటిని ప్లాన్ చేస్తావా? ఎస్ సార్ దానిలో ఒక డేటా ఇచ్చి ఒక డేటా ఇవ్వలేదు, అది మనం కనుక్కున్నాం. ఎంత కనుక్కున్నాం? 24,000. అంటే నా ప్లానింగ్ లో 24,000 ఓవర్ హెడ్ అవ్వచ్చు, 3,000 మిషన్ అవర్స్ అవ్వచ్చు, కాబట్టి 8 రూపీస్ చార్జ్ చేద్దాం అనేది నా ప్లాన్. ఓకే సార్. ఇప్పుడు ఈ 24,000 లో మార్పు ఉందని ఏమైనా చెప్పాడా? లేదు సార్. కానీ 3,000 అవర్స్ ప్లాన్ చేసుకున్నా, కానీ యాక్చువల్గా ఎంత అయింది? 2400. అంటే నెక్స్ట్ వీక్ నేను ప్లాన్ చేసేటప్పుడు నా అవర్స్ ప్లాన్ అవర్స్ ఎన్ని అవుతాయి అప్పుడు? 2400 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 24,000 నేను ఎన్ని అవర్స్ రికవర్ చేయాలి? 24,000 ఓవర్ హెడ్ నేను ఎన్ని అవర్స్ తోనే రికవర్ చేసేయాలి? 19,200. 2,004 అవర్స్ తోనే రికవర్ చేసేయాలి. 2000. ఎస్ సార్. ఈ 24,000 ని 2,004 అవర్స్ తోనే రికవర్ చేసేయాలి కదా నెక్స్ట్ టైం. ఎస్ సార్ ఎస్. అంటే ఇప్పుడు ఈ 24,000 ని 2,400 అవర్స్ అంటే రేట్ ఎంత చార్జ్ చేయాలి నెక్స్ట్ వీక్ నుంచి? $24,000 డివైడ్ బై 2,400 అంటే ఎంత?
10 రూపీస్. 10 rupees. మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? Yes, sir. సో జాగ్రత్తగా ఆలోచించు. నేను వేసిన ప్లాన్ ఏంటంటే వీక్ కి 24,000 ఖర్చు అవుద్ది, వీక్ కి 3,000 అవర్స్ అవుతాయి. సో కాబట్టి 8 రూపీస్ కస్టమర్ చార్జ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాను. Yes, sir. కానీ వీక్ అయిన తర్వాత తెలిసింది లేబర్ అవర్స్ 3,000 కాదు 2,400 అవర్స్ స్పెండ్ చేస్తాము. Yes, sir. ఆ 24,000 ఓవర్ హెడ్ ని 2,400 అవర్స్ తోనే రికవర్ చేయాలి. నేను మిస్టేక్ గా ఏం చేశాను లాస్ట్ టైం? 3,000 అవర్స్ తో రికవర్ చేస్తాను. Yes, sir. మీనింగ్ మరి క్వశ్చన్ అర్థం చేసుకోకపోతే చాలా కష్టం. మరి అలాంటప్పుడు నెక్స్ట్ టైం వచ్చే కస్టమర్ దగ్గర కూడా ఇదే 8 రూపీస్ చార్జ్ చేస్తే నేను 24,000 రికవర్ చేయగలనా? చేయలేం సార్. మరి చేయాలంటే నేను రేట్ ఏం చేయాలి? చేంజ్ చేయాలి సార్. పెంచాలి. ఎంత పెంచాలి? 2 rupees. 2 రూపీస్ పెంచాలి. ఎలా చెప్పావు 2 రూపీస్ అని? That 24,000 should be recovered from 2,400 hours. Yes, sir. That means 10 rupees should be recovered. Already Yes. 8 rupees is charged. The supplementary rate is 2 rupees. 2 rupees. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు కామన్ సెన్స్ పెట్టి మిషన్ 1 కి ఆలోచించు. మిషన్ 1 కి 45 రూపీస్ లో ప్లానింగ్ ఏంటి? 45 rupees లో 1,800 వచ్చాయి. 1,800 ఓవర్ హెడ్ అవ్వచ్చు. Yes, sir. 40 అవర్స్ మిషన్ పని చేయాలి. Yes, sir. ఈ రెండు ఎస్టిమేషన్సే కదా. Yes, sir. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ 1,800 నేను రాంగ్ అని కానీ మార్చుతాను కానీ ఏమైనా చెప్పాడు క్వశ్చన్? చెప్పలేదు సార్. మరి 40 అవర్స్ కాస్త ఏమైందంటే యాక్చువల్ గా 40 hours కాల్ అది రాంగ్ గా ఎస్టిమేట్ చేశారు సార్. 40 అవర్స్ ఎస్టిమేట్ చేసాను, బట్ యాక్చువల్ గా ఎంత అయింది? 30 అయింది. 30 hours అయ్యింది సార్. అంటే ఇప్పుడు నేను కస్టమర్ దగ్గర నుంచి 1,800 ని ఎన్ని అవర్స్ లో నేను రికవర్ చేయాలి? 60 hours లో రికవర్ చేసుకోవచ్చు. 30 అవర్స్ లో రికవర్ చేయాలి. 30 hours లో రికవర్ చేయాలి. ఎస్ సార్. అంటే ఎంత రికవర్ చేయాలి? నేను ఎంత అమౌంట్ రికవర్ చేయాలి పర్ అవర్ కి? 60 per hour తీసుకోవచ్చు. 60 per hour రికవర్ చేయాలి. కానీ నేను ఎంత రికవర్ చేస్తున్నాను? 45 తీసుకుంటున్నాను. అంటే మరి నెక్స్ట్ టైం నుంచి ప్లానింగ్ మార్చుకోకపోతే మళ్ళీ అండర్ అబ్జర్ప్షన్ జరుగుద్ది. ఎస్ సార్. నెక్స్ట్ టైం నుంచి నా ప్లానింగ్ ప్రకారం సప్లిమెంటరీ రేట్ ఎంత యాడ్ చేస్తాను మిషన్ 1 కి? 15 rupees. 15 రూపీస్. ఎస్ సార్. అదే విధంగా మరి మిషన్ 2 కి సప్లిమెంటరీ రేట్ ఎంత యాడ్ చేస్తాను? 2,600 డివైడ్ బై 32.5. సారీ, 2,600 డివైడ్ బై 32.5 అయినా ఎస్ సార్. అంటే ఎంత? 80. 80 సార్. అంటే సప్లిమెంటరీ రేట్ ఎంత యాడ్ చేస్తాను? 15 rupees అది. అది సప్లిమెంటరీ రేట్ అయితేనే కదా 80 అవుద్ది. ఎస్ సార్. నెక్స్ట్ టైం ఎవరైనా నా దగ్గర కస్టమర్ వస్తే వాడికి ఓవర్ హెడ్ రేట్ ఎంత చేస్తాను? మిషన్ 2 లో 80, మిషన్ 1 లో 60, లేబర్ కాస్ట్ 10. ఎస్ సార్. లేబర్ ఓవర్ హెడ్ ఎంత? 10. అర్థమవుతుందా? ఎస్ సార్. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అదే వీడు యాక్చువల్ గా ఇది జరిగింది. దీని ప్రకారం వాడు ప్రతి వీక్ ఏం చేస్తాడంట? రేట్ సప్లిమెంటరీ రేట్స్ మార్చుకుంటూ వెళ్తుంటాడంట. ఎస్ సార్. అంటే ఇప్పుడు పెంచాము 10 రూపీస్, నెక్స్ట్ టైం యాక్చువల్ అవర్స్ కొంచెం పెరిగచ్చు తగ్గచ్చు కదా. ఎస్ సార్. నెక్స్ట్ టైం మరి ఇప్పుడు 2,400 కాకుండా 2,500 అవర్స్ అవుతున్నాయి అనుకో, ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏం చేస్తాడు? తగ్గిస్తాడు ఈసారి. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ప్రీవియస్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ ఏం చేస్తున్నాం? పెంచుతున్నాం. నెక్స్ట్ వీక్ లో యాక్చువల్ గా జరిగిన తర్వాత దాని బేసిస్ నా నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం? నెక్స్ట్ వీక్ మళ్ళీ పెంచుతాం, లేదంటే అవసరం అయితే తగ్గిస్తాం. ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఇలా చేసుకుంటూ వెళ్తేనే అల్టిమేట్ గా ఓవర్ హెడ్ రికవరీ ఫ్రమ్ ది కస్టమర్ అనేది ఏమవుద్ది? యాక్చువల్ కి మ్యాచ్ అవుద్ది ఎంత కొంత. ఎస్ సార్. అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ తగ్గుద్ది. ఎస్ సార్. అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ ఎంత కుదిరితే దాన్ని ఏం చేయాలంట? తగ్గించాలి. తగ్గించాలి. ఎందుకంటే అది తగ్గలేదు అనుకో, నువ్వు ఎక్కువ చార్జ్ చేస్తే కస్టమర్ బయటకు వెళ్ళిపోతాడు. నువ్వు తక్కువ చార్జ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ రావు. మనకేమో లాస్, కానీ కస్టమర్ గుడ్ విల్ కదా. అర్థమవుతుందా? ఎస్ సార్. కస్టమర్ నిలబడతాడు, కానీ మనకేంటది? లాస్ అవుతుంది. రెండు జరగకూడదు కదా. అంటే జరగకూడదు అంటే ఎవ్రీ వీక్ చేయొచ్చు, ఎవ్రీ మంత్ చేయొచ్చు, ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ సార్. అర్థమైందేనా? ఎస్ సార్. ఇప్పుడు అల్టిమేట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడు. ప్రిపేర్ ది కాస్ట్ షీట్ ఫర్ ది జాబ్ ఫర్ ఫ్యాబ్రికేషన్ 12 మిషన్ పార్ట్స్ లెవింగ్ ది సప్లిమెంటరీ రేట్స్ ని అప్లై చేస్తూ కస్టమర్ యొక్క, అంటే ఈ కస్టమర్ యొక్క కాస్ట్ ఎంత అనేది చెప్పు అని అడుగుతున్నాను. కాస్ట్ షీట్ అంటే ఏముంటాయి? డైరెక్ట్ లేబర్. కాస్ట్ షీట్ అంటే కాస్ట్ అన్ని కలపడమేనా? మన కాస్ట్ షీట్ అంటే డిస్కస్ చేద్దాం. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ ఈ కస్టమర్ కి ఎంత వాడాము నాన్న? తను ఇచ్చాడా డేటా? ఇచ్చారు సార్. 780. ఎంతనా? 780. 780యా?
ఎస్ సార్. ఇక్కడ ఉంది ఓకే 780. ఓకే నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ ఎంత 300 సార్. 300. నెక్స్ట్ ఓవర్ హెడ్స్ ఓకేనా. ఎస్ సార్. వర్క్స్ ఒక్కొక్కటి మిషన్ 1 అన్న. మెషిన్ మిషన్ 1 కి ఎలా చార్జ్ చేశాను అన్న వాడు 4 hours per hour 45 చార్జ్ చేశాడు సార్. 4 hours per hour 45 చార్జ్ చేశాను అంతేనా. 180. అంటే ఎంతనా 180 సార్. 180. నెక్స్ట్ మిషన్ 2 కి ఎంత చార్జ్ చేశారు చెప్పు 6 hours per hour 65 తీసుకున్నాడు. 65 అన్న. అంటే ఎంత చార్జ్ చేశాడు 390 సార్. 390 అన్న. ఓకే నెక్స్ట్ అదర్ ఓవర్ హెడ్స్ 8 20 hours into 8 rupees. అంటే ఎంత 160. మా అర్థమవుతుందా. ఎస్ సార్. ఇది సప్లిమెంటరీ రేట్ చేయక ముందా చేసిన తర్వాత. చేయక ముందు సార్. కానీ మన కాస్ట్ షీట్ లో సప్లిమెంటరీ రేట్ చేయమన్నాడు చేద్దానట చేయమని చెప్పారు సార్. చేయమని చెప్పాను. సో వాట్ ఇస్ ద ఫ్యాక్టరీ కాస్ట్ బిఫోర్ సప్లిమెంటరీ రేట్ ముందు కనిపెట్టి వాడే ఇచ్చారు అది కూడా ఎంత 1810. ఓకేనా. ఇప్పుడు దీనికి వాడు ఏం చెప్పన్నాడు సప్లిమెంటరీ రేట్స్ కూడా అడ్జస్ట్ చేయండి అని అడిగాడు. ఎస్ సార్. సప్లిమెంటరీ రేట్ ఫర్ మిషన్ 1 ఎంత 4 hours స్పెండ్ చేసాం ఇంటూ సప్లిమెంటరీ రేట్ ఎంత సార్ 15 అన్న. ఇది ఎలా వచ్చిందో వర్కింగ్ నోట్ చేయాలి. అంటే ఎంత అవుతుంది 60 సార్. 60 rupees. ఓకేనా. మిషన్ Yes, 2 sir. సప్లిమెంటరీ రేట్ ఎంత 6 into 15. 15. ఇది కూడా 80 కదా 80 కి 65 కి డిఫరెన్స్ ఎంత 50. మా సప్లిమెంటరీ రేట్ క్యాలిక్యులేట్ వర్కింగ్ నోట్ చేద్దాం. ఇందాక నీతో Yes, sir. మాట్లాడాను కదా నేను. ఎస్ సార్. అంటే ఎంత ఇది 90. అదర్స్ కి ఎంత అదర్స్ కి 10 rupees. 20 hours into 10 అంటే rupees. 2. అంటే 2 rupees సారీ ఎస్ సార్. సప్లిమెంటరీ 2 కదా 40. అంటే ఎంత 40. 40. ఇప్పుడు ఆటోమేటిక్ గా అంత అవుతుంది అన్న వాల్యూ టోటల్ గా 1850. 1810 ప్లస్ 60 ప్లస్ 90 ప్లస్ 40 1960 సార్. 2000 అన్న. ఎస్ 1810 ప్లస్ 60 ప్లస్ 90 ప్లస్ 40 కదా అన్న ఎస్ సార్. 2000 అవుతుందమ్మా. ఏమైనా డౌట్ అదిలో లేదు సార్. అర్థమైందా ఇది. అర్థమైంది సార్. అప్పుడు ఈ సప్లిమెంటరీ రేట్ క్యాలిక్యులేషన్ ప్రతిదీ కూడా ఏం చేయాలి వర్కింగ్ నోట్. వర్కింగ్ నోట్ చేయాలి. వర్కింగ్ నోట్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ సప్లిమెంటరీ రేట్స్. Right. ఓకేనా. ఎస్ సార్. అయిపోతుందమ్మా. ఒక 2 minutes కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ మిషన్ 1 కి సప్లిమెంటరీ రేట్ ఎలా వచ్చిందో చెప్పు. మిషన్ 1 కి మెషిన్ 1 కి మిషన్ 1 ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్ ఎంత ఎస్టిమేటెడ్ ఓవర్ హెడ్స్ 45 సార్. 1800 రేట్ 1800. బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంత 1800 డివైడెడ్ బై డివైడెడ్ బై నా ప్లాన్ అవర్స్ ఈసారి ఎంత చేస్తాను 40 కాదు 30 సార్. 30. అప్పుడు రేట్ ఎంత అవుద్ది 60. 60 అవుద్ది నన్ను అవునా. ఎస్ ఎస్ అప్పుడు సార్. ఆటోమేటిక్ గా సప్లిమెంటరీ రేట్ ఎంత అవుద్ది 60 మైనస్ మైనస్ 45 50. 15. అలాగే మిషన్ 2 కి నాన్న మరి దీని ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ అర్థం అవడమే అంతకు మించి ఏం లేదు. 2600 2600 బడ్జెట్ ఓవర్ హెడ్ ఎన్ని అవర్స్ కవర్ చేయాలి 32.5. అంటే 80 సార్. 80 సార్. దీని ప్రకారం సప్లిమెంటరీ రేట్ ఎంత అవుతుంది 80 మైనస్ 65 దట్ ఈక్వల్స్ టు 15. అదర్ ఓవర్ హెడ్స్ పరిస్థితి ఏంటన్నా 24,000 సార్. 24,000 రికవర్ చేయాలి. డివిజన్ 2,400. 2400 అవర్స్ లో రికవర్ చేయాలి. అంటే ఎంత 10 rupees. 10. దెన్ సప్లిమెంటరీ రేట్ ఈస్ 10 minus 8 equal to 2. 2 rupees. Yes sir. అయిపోయిందా సమ్మ అయిపోయింది సార్. అంతేనన్న. సో కానీ క్వశ్చన్ చాలా ప్రమాదకరం. ఎగ్జామినేషన్ లో పెద్దగా ఎప్పుడు అడగలేదు కానీ అడిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా క్రిటికల్ గా క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వాడు ప్లాన్ చేస్తాను. ఓకేనా. Yes sir. సో నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఎవరైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ఇంకా మనకి పెండింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయి 11 ఆల్రెడీ కంప్లీటెడ్. ఇంకొక 12 ఒకటే ఉంది నాన్న. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 12 ఉంది. ఇలిస్ట్రేషన్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 3 కూడా మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇవాళ క్లాస్ దీంతో కంప్లీట్ అయిపోయింది. రైట్. మాక్సిమం నెక్స్ట్ క్లాస్ లో మనం టాపిక్ ని కంప్లీట్ చేసేద్దాం. మనం ఆల్రెడీ చాప్టర్ ని కంప్లీట్ చేసేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.